audible unda? Okay. Andariki namaskaram. Good morning to everyone. Before I start, just oka disclaimer. ఇప్పుడు ఈ పిఎంజే డకాతి కేసులో ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. స్టిల్ అవర్ టీమ్స్ ఆర్ సర్చింగ్ ఫర్ అఫెండర్స్. కాబట్టి పూర్తిగా కేస్ డీటెయిల్స్ విల్ నాట్ బి షేరింగ్. కొన్ని డీటెయిల్స్ విల్ బి హైడింగ్, ఎందుకంటే యాజ్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. సో ప్రెస్ మీట్లో నా స్టేట్మెంట్ అయిన తర్వాత మీది కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కానీ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇఫ్ దిస్ డేటా కెనాట్ బి రివీల్డ్, దట్ మీన్స్ it is meant to be kept confidential so that investigation does not get hampered. So with this we'll start. Andariki namaskaram. Ee roju mana Karimnagar district Karimnagar town lo 3rd May roju jarigina PMJ jewelry shop lo dakati case related mana major breakthrough ayindi. Deentlo unna involved unna gang members ki we have identified. Ee roju mugguruki arrest చేయడం జరిగింది. టుడే దే విల్ బి సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. దీంట్లో ఇట్ ఇస్ వెరీ సెన్సేషనల్ కేస్. ఆల్రెడీ మీడియాలో లాస్ట్ 10 days నుంచి చాలా కవర్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏం నడుస్తుంది, చాలా మందికి ఇది ఎక్సైట్మెంట్ కూడా ఉంది తెలుసుకోవడానికి. మీడియా రిపోర్ట్స్లో చాలా అది సస్పెక్టెడ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఇట్లా జరుగుతుంది. దీని రిలేటెడ్ ఐ విల్ గివ్ ఫుల్ క్లారిటీ కి కేసులో ఏం జరిగింది, ఇప్పుడు ఏం నడుస్తుంది, అండ్ హౌ అండ్ విచ్ పీపుల్ వీ హ్యావ్ అరెస్టెడ్. ఆ తర్వాత పోలీస్ ఎంత ఎఫర్ట్ చేశారు బై కరీంనగర్ పోలీస్. నాట్ ఓన్లీ కరీంనగర్ పోలీస్, దిస్ కేస్ హెస్ బిన్ మైన్యూట్లీ అబ్జర్వ్డ్ బై అవర్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ ఆల్సో, అండర్ గైడెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ డీజీపీ సివి ఆనంద్ సార్. ఆ తర్వాత డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ సార్, and guidance of IG Multi-Zone 1 Chandrasekhar Reddy sir, and with support of all senior officers, CP Hyderabad sir, DIG CISL sir, and lot of IPS officers have helped in this case and their team. SP Adilabad Akhil Mahajan, then DCP Task Force in Hyderabad Vaibhav and his team. So lot of support we have got. In addition to officers from Karimnagar Police, all these officers have helped in Telangana and outside Telangana also. Chala mandi nenu maatladanu, cooperation తీసుకున్నాం. దీని రిలేటెడ్ కూడా ప్రెస్ మీట్ తర్వాత ఐ లైక్ టు టేక్ దేర్ నేమ్స్ ఆల్సో. నౌ ఫస్ట్ కేస్ రిలేటెడ్ అందరికీ ఆల్మోస్ట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసు. 3rd రోజు ఎగ్జాక్ట్లీ 11 days బ్యాక్ 11 o'clock 5 offenders లో ఒక అఫెండర్ పిఎంజే జ్యువెలరీ షాప్ లో యాజ్ అ కస్టమర్ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత he claimed to be a customer and some jewelry గురించి అడిగారు. 5 minutes అక్కడ కూర్చున్నారు, 11 to 11:05. ఆ తర్వాత ఇంకా ముగ్గురు లోపలికి వచ్చారు. ఆ మేనేజర్ వాళ్ళకి చూసి కొద్దిగా సస్పిషన్ అయింది, కానీ వాళ్ళకి అక్కడ ఉండమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి ద మేనేజర్ టోల్డ్ దెమ్ టు వెయిట్ నియర్ హాల్ ఓన్లీ. ఆ తర్వాత ఇంకా ఇద్దరు వచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇంకా 1 person వాజ్ వేరింగ్ మాస్క్. ఆ టోటల్ 5 members అయిన తర్వాత సడన్ గా వీళ్ళు అక్కడ ఉన్న గార్డ్ కి పట్టుకున్నారు. దెన్ పిస్టల్స్ చూయించి అందరికి థ్రెటన్ చేశారు. దెన్ 11:06 వీళ్ళకి డకాతి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ అట్ 11:11 అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ దే డిసైడెడ్ టు కౌంటర్ ద అటాక్. అటాక్ కౌంటర్ టైంలో దే థాట్ దట్ ఇట్స్ అ డమ్మీ పిస్టల్, కానీ ఇది అన్ని రియల్ పిస్టల్స్ కాబట్టి in panic they and to save themselves offenders fired multiple rounds. manaki 6 rounds akada dorkinayi and 4 victims ki grievous injury ayindi. Luckily everyone survived and I like to mention this thing, vallu chala courageous, chala dhairyamga pani chesaru. It was very courageous of the staff members and victims ki inta dangerous criminals ki villu itla counter chesaru and they were able to at the risk of their life they were able to prevent big dakat. Still akkada 11 o'clock ఇది అయిన తర్వాత ఫైరింగ్ అయిన తర్వాత వాళ్ళు పానిక్ లో అందరూ ఒక బ్యాగ్ అక్కడ వదిలేసి ఒక బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి పాడిపోయారు. ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఎంత టైంలో మన టీం వచ్చింది, ఎంత టైంలో మేము వాళ్ళందరికీ అలర్ట్ చేస్తాము, డీటెయిల్ చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అక్కడ నుంచి వీళ్ళు ఆన్ 2 bikes పాడిపోయారు. మన లేటర్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది దట్ దే టుక్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్
Then from there they dumped the bike. అక్కడ నుంచి మళ్ళీ by walk and by bus and by train they managed to escape to the state. Now ఈ కేసులో total 5 shooters initially ఉన్నారు, 5 members, 5 offenders who came in the showroom. దీంట్లో ఇద్దరు షూటర్స్ కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు వన్ మోర్ అక్యూజ్డ్ హూ హెస్ హెల్ప్డ్ దెమ్ ఇన్ అసిస్టింగ్ ది అఫెన్స్. అతను ఈ అఫెన్స్ లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు, సిమ్ అరేంజ్ చేశారు దీనికోసం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 అరెస్ట్ వీ హ్యావ్ డన్. సో దీంట్లో prime accused Raghunath Karmakar, also known as Jagira Singh, resident of Asansol, West Bengal state. He was the main team leader of that group. Ataniki arrest cheyadam jarigindi. Antari interrogation lo main the gang gurinchi information telisindi. First, ee chala pedda gang, very professional gang idi. I'll not say gang also, it's a criminal enterprise, I'll say. ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్ గా పూర్నియా జైల్ బీహార్ లో షిఫ్ట్ అయ్యారు. సో హీఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్ లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్లీజ్ రైట్. ఇంకొకటి చేయవచ్చు, సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు గ్యాంగ్ గురించి మొత్తం తెలుస్తుంది, ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేశారు అండ్ వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది కి హౌ సొఫిస్టికలీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు and why it is very difficult to catch them. Kani still our police team worked hard and we were able to catch some of them. Sir, the night duty ayindi, koddiga late ayindi inwalla, don't mind. So ఆన్ ఇంటరోగేషన్ మనకి ఏం తెలిసింది అంటే ఈ గ్యాంగ్ లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. ఒకటి టీం బీహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. ముగ్గురు బీహార్ నుంచి వచ్చారు అండ్ ఇద్దరు ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 days 2 months ముందు వచ్చి రెకీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్ గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్ తో పాటు సహా ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్ లో లాడ్జెస్ లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్ లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్ లో రెక్కీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కీ చేశారు, ఖమ్మం సిటీలో కూడా రెక్కీ చేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్ లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అన్ని అది రెక్కీ అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాతీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్ గా మెయిన్ రోడ్స్ లో మన ఇమీడియట్ గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్ లో ఆఫ్లైన్ మ్యాప్ లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్ గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్ గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఈ గ్యాంగ్ కి ప్రీవియస్ ఆఫెన్స్ చూస్తే సుబోధ్ సింగ్ గ్యాంగ్ ది బీహార్ స్టేట్ లో మేజర్ గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్ లో జరిగింది. మోర్ దెన్ 42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది. ఈ టైప్ ఆఫ్ డకాతీ తెలంగాణ జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేజ్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. దిస్ పర్సన్ నేమ్ సుబోధ్ సింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరెండి ఈజ్ టార్గెటింగ్ బ్యాంక్ వేర్ గోల్డ్ డిపాజిట్స్ ఆర్ దేర్. మణపురం గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. ఒక రిపోర్ట్ ప్రకారం హీ హెస్ స్టోలెన్ మోర్ దెన్ 400 kgs ఆఫ్ గోల్డ్. సో ఇట్లా కూడా ఉంది, మొత్తం గూగుల్లో మీరు చూడవచ్చు. నౌ ఇట్ వాస్ ఫౌండ్ దట్ యాజ్ పర్ ద ప్లాన్ ఆఫ్ సుబోధ్ సింగ్ అండ్ హిస్ అసోసియేట్స్, accused Raghunath Karmakar, who has been arrested, along with A2 in this case, Ravish Kumar. He has been arrested from Nalanda district in Bihar.
And third accused is Radhe alias Abhay alias Pramod Goswami. Fourth is Suryamani Kumar alias Sanoj, and fifth is Ban Mishra from Bihar. They came to Telangana around 2 months ago to commit this dakati. ఆ తర్వాత before that they purchased SIM card from one person called Mehtab Khan. He has also been arrested by giving 10,000 rupees each. Then they roamed around Khammam town lo, Peddapalli, Siddipet, Karimnagar town lo, and they did recce of ikkada unna jewelry shops and banks. Finally they targeted this. కానీ ఇక్కడ ఈ షెల్టర్ తీసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి 2 hour డిస్టెన్స్ లో ధర్మపురి టౌన్ లో ఫస్ట్ రోజు షెల్టర్ తీసుకున్నారు. నా మొత్తం రెక్కీ చేసినప్పుడు ఆఫెన్స్ లో వీళ్ళు వెపన్ వాడారు, కానీ మొత్తం రెక్కీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. సో దే రోమ్డ్ అరౌండ్ లైక్ సింపుల్ సివిలియన్స్. వెపన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర? దీనికి ఇంటరోగేషన్ లో మేము చూస్తే దీనికి సెపరేట్ టీం ఉంటాయి. సెకండ్ రోజు చంద్రపూర్ డిస్ట్రిక్ట్ లో, మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో చంద్రపూర్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి ఈ టీం మెంబర్స్ కి కమ్యూనికేషన్ వచ్చింది. అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాజ్ పర్ దిస్ ప్లాన్ మెయిన్ అక్యూజ్ రఘునాథ్ కర్మాకర్ అతను అక్కడ బై బస్ వెళ్లారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ లో కలిశారు సెకండ్ టీమ్ తో. ఆ సెకండ్ తో కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్ 6 pistols and 12 magazines టోటల్ 60 rounds హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. దిస్ ఈజ్ సెపరేట్ టీమ్. ఇక్కడ ఆఫెన్స్ చేసిన టీమ్ కి ఎగ్జిక్యూషన్ టీం అనుకోండి, ఇది రిసీవర్ టీం అనుకోండి, రిసీవర్ ఆర్ సప్లై టీం. అక్కడ ఇది రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్ కి తీసుకువచ్చారు. మళ్ళీ థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. ఆఫెన్స్ చేసుకొని సేమ్ రూట్ లో వెళ్ళిపోయారు. ఆ రూట్ ఎట్లా ఉంది అని నేను చూస్తాను. దీంట్లో అక్కడ వెళ్ళిన తర్వాత ధర్మపురి దగ్గర వీరు 2 బైక్స్ వాడారు. ఒకటి పల్సర్ బైక్, ఒకటి వైట్ అపాచీ బైక్. పల్సర్ బైక్ లో 3 ఉన్నారు. అక్కడ బైక్ వదిలేసి గోదావరి బై వాక్ దాటారు. అక్కడే వాళ్ళు టీం డివైడ్ అయ్యారు. 2 members వైట్ అపాచీ బైక్ లో దే ఎస్కేప్డ్ ఆన్ బైక్ అలాంగ్ విత్ ద మెటీరియల్, స్టోలెన్ మెటీరియల్. అండ్ ఈ 3కి అక్కడ బైక్ వదిలేసి బై వాక్ వీళ్ళు గోదావరి దాటారు. గోదావరి దాటిన తర్వాత మంచిర్యాల డిస్టిక్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని, బస్ తీసుకొని, తర్వాత ట్రైన్ తీసుకొని స్టేట్ నుంచి వెళ్ళిపోయారు. మిగతా 2 అక్యూజ్ కూడా ఒక రిమోట్ ఏరియాలో త్రూ ఫారెస్ట్ ట్రాక్ బైక్ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకి పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్ లో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దొంగతనం గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఆ సెకండ్ టీమ్ కి హ్యాండ్ ఓవర్ చేసుకుని, అక్కడ బైక్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని వీళ్ళు బై వాక్ నియర్ బై స్టేషన్ కి వచ్చి అక్కడ నుంచి పాడిపోయారు. సో దట్ వాజ్ ద ఎస్కేప్ రూట్ ఫాలోడ్ బై దీస్ పీపుల్. నా దీంట్లో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం టోటల్ 13 అక్యూజ్ కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ అందరికీ డీటెయిల్స్ మేము షేర్ చేయము. దే ఆర్ గ్యాంగ్ మెంబర్స్, దే ప్రొవైడ్ లాజిస్టిక్ సపోర్ట్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ స్టిల్ హాట్ పర్స్యూట్ ఈస్ గోయింగ్ ఆన్ టు అరెస్ట్ దిస్ పీపుల్. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 mobile phones, 2 SIM cards అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ షీట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఆఫెన్స్ లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్లో అది మనకి రికవరీ అయింది. ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా చిన్న చిన్న రికవరీ అయింది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ హ్యావ్ ఆల్రెడీ షేర్డ్. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వరంలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ లో అతన్ని కూడా ఇంటరోగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ ఆర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ టు అప్రిహెండ్ దెమ్. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్, కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్. నౌ ఈ గ్యాంగ్ గురించి హౌ ఇట్ ఆపరేట్స్ ఐ లైక్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ పోలీస్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేశారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So this gang leader Subodh Singh, he operates from Bihar. Kani he has spent a lot of time in other jails also. So itanu Asansol jail lo, Alipur jail lo, Odisha lo ka jail lo, Patna lo Beur jail lo, anni jails lo time spent chesaru. So what he does, itanu akkada unna already path offenders ki identify chestaru. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆఫెండర్స్ మీద పాత డకాతి కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది. ఒక అక్యూజ్ రవీష్ కుమార్ మీద 2 మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ వాంటెడ్ ఇన్ దేర్ స్టేట్. Raghunath Karmakar is a rowdy shooter in Asansol, Unnat police station in Asansol commissionerate also. So, ee type of gang members ki identify chesi recruit chestaru. He provides regular salary also sometimes.
ఇట్లా ఆఫెన్స్ అయిన తర్వాత మంచి అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫెన్స్ లో పెద్దగా వాళ్ళు చేయలేదు ఎందుకంటే మధ్యలో ఫైరింగ్ అయింది సో ఫర్ దెమ్ ఇట్స్ అ ఆపరేషన్ ఫెయిలియర్ వాళ్ళు ఆపరేషన్ ప్రకారం ఇది ఫెయిల్ అయింది బికాస్ వెరీ లెస్ గోల్డ్ దేవర్ ఏబుల్ టు స్టీల్ కానీ మంచి చేస్తే 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తారు ఇట్లా గ్యాంగ్ లో పని నడుస్తుంది నా స్ట్రిక్ట్లీ దే ఫాలో నీడ్ టు నో బేసిస్ ఏంటి అంటే ఆ గ్యాంగ్ లో ఎవరైనా పని చేస్తున్నారో వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాంగ్ లో ఫస్ట్ టీం 5 మెంబర్స్ వచ్చారు ఆ 5 మెంబర్స్ కి ఫేక్ నేమ్స్ ఇచ్చారు వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డ్స్ ఇచ్చారు ఆ ఆధార్ కార్డ్ లో ఉన్న నేమ్స్ మాత్రమే వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రఘునాథ్ కర్మాకర్ నేమ్ ఇస్ రియల్ నేమ్ అతనికి ఇచ్చిన ఫేక్ నేమ్ ఇస్ జగీరా సింగ్ అట్లాగే రవీష్ కుమార్ ఇస్ రియల్ నేమ్ అతనికి ఇచ్చిన నేమ్ ఇక్కడ ప్రద్యుమన్ కుమార్ ఆ నేమ్ లో ఆధార్ కార్డు కూడా ఇచ్చారు ఇక్కడ షెల్టర్ తీసుకున్నప్పుడు ఎవరైనా పోలీస్ వాళ్ళు పెడితే ఐడి కార్డు అడిగినప్పుడు ఇది చూపించాలి జిరాక్స్ తీసుకొని ఈజీగా వాళ్ళు ఏఐ యూజ్ చేసుకొని ఫోటో మార్ఫింగ్ చేసుకొని చేస్తున్నారు కానీ ఈ 5 అక్యూజ్ లో ఈచ్ అదర్ కి రియల్ నేమ్ ఉంది ఏ టౌన్ వాళ్ళు ఉన్నారు ఏ నేటివ్ ఉన్నారు అది తెలియదు ఈ గ్యాంగ్ కి స్పెషాలిటీ ఇది నీడ్ టు నో బేసిస్ మెయింటైన్ చేస్తే పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ లో చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఒక పర్సన్ కి పట్టుకొని వి ట్రై టు గెట్ డీటెయిల్స్ ఆఫ్ అదర్ పీపుల్ కానీ అతనికి అదర్ మెంబర్స్ గురించి ఐడియా లేదు కొంతమందికి ఉండవచ్చు కొంతమంది జైల్లో కలిసి ఉన్నారు కాబట్టి 1 అక్యూజ్ ఈజ్ అవేర్ రిగార్డింగ్ సెకండ్ అక్యూజ్ కానీ మిగతా ముగ్గురు గురించి అతనికి ఐడియా లేదు ఇట్లా సిచ్యువేషన్ ఉంది ఈ టీం సెపరేట్ పని చేస్తుంది ఆ టీం కి వెపన్స్ సప్లై చేయడానికి లేకపోతే ఆఫెన్స్ అయిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ వాట్ ఎవర్ దే హావ్ స్టోలన్ అది డిస్పోజ్ చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి ఈ కేసులో ఉన్న సెపరేట్ టీం దే కేమ్ అట్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ వాళ్ళకి మొత్తం కమ్యూనికేషన్ ఒక ఎన్క్రిప్టెడ్ యాప్ లో జరుగుతుంది ఏ యాప్ వాళ్ళు వాడుతున్నారు ఐ విల్ నాట్ రివీల్ ఇన్ దిస్ బికాస్ అదర్ క్రిమినల్స్ మైట్ ఆల్సో యూజ్ దాట్ కానీ సెంట్రలైజ్డ్ ఒకటి హ్యాండ్లర్ ఉంటారు హూ వర్క్స్ విత్ సుబోధ్ సింగ్ లో జైల్లో కలిసి ఉంటారు లేకపోతే సమ్ కమ్యూనికేషన్ ఉంటాయి అక్కడ ప్లానింగ్ అయిన తర్వాత ఆ హ్యాండ్లర్ వీళ్ళకి ఆల్ టీమ్ మెంబర్స్ కి ఆ యాప్ లో మెసేజ్ చేస్తారు ఎక్కడ కలవాలి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ రెక్కీ చేయాలి రెక్కీ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారు ఆ తర్వాత ఈ షాప్ టార్గెట్ చేయాలి టార్గెట్ అయిన తర్వాత ఎక్కడ నుంచి వెళ్ళిపోయాలి మీకు మీ ఆఫెన్స్ అయిన గోల్డ్ జ్యువెలరీ కూడా ఏ టీం ఎక్కడ వస్తారు అట్లా ల్యాట్ లో కూడా అక్కడే షేర్ చేస్తారు సో ఒక హ్యాండ్లర్ ఉన్నారు ఆ హ్యాండ్లర్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ టీమ్స్ కి పోతుంది ముఖ్యంగా చూస్తే he maintains 3 teams ఒకటి ఎగ్జిక్యూషన్ టీమ్ హూ కమ్స్ అండ్ కమిట్స్ ఆఫెన్స్ ఆ తర్వాత ఒకటి రిసీవర్ పార్టీ ఉంటాయి హూ రిసీవ్స్ ద స్టోలన్ జ్యువెలరీ రిసీవ్స్ ద వెపన్ యూజ్డ్ అండ్ ఆల్సో సప్లైస్ ద వెపన్ టు బి యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్ ఆ తర్వాత ఒకటి డిస్పోజల్ పార్టీ ఉంటాయి పాత కేసెస్ లో ఇంతకుముందు అదర్ స్టేట్ పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఇట్ హెస్ బిన్ సీన్ ఒక థర్డ్ పార్టీ కూడా ఉంటాయి డిస్పోజల్ పార్టీ ఈ సెకండ్ పార్టీ మొత్తం గోల్డ్ జ్యువెలరీ తీసుకుని ఆ థర్డ్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి మోస్ట్లీ దిస్ గోల్డ్ జ్యువెలరీ ఇస్ మెల్టెడ్ అండ్ ఆ నేపాల్ రూట్ వైపు నేపాల్ పంపించి అక్కడ అమ్మేస్తారు సో ఇట్లా వాళ్ళకి మోడస్ ఆపరెండి ఉండే దీనికి సపోర్ట్ చేయడానికి ఇంకా మల్టిపల్ టీమ్స్ ఉంటాయి ఒకటి అడ్వాన్స్ రెక్కీ టీం కూడా ఉంటాయి ఈ కేసులో ఉందా లేదా ఐఎమ్ నాట్ షూర్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ సో యాజ్ ఐ టోల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్యాంగ్ లో మాస్టర్ మైండ్ ఉన్నారు ఒకటి హ్యాండ్లర్ ఉంటారు హ్యాండ్లర్ ద్వారా మొత్తం ఎన్క్రిప్టెడ్ ఇది కమ్యూనికేషన్ యాప్ లో కమ్యూనికేషన్ జరుగుతుంది రెక్కీ టీం ఉంటాయి అడ్వాన్స్ రెక్కీ టీం ఈ తర్వాత ఎగ్జిక్యూషన్ టీం రెక్కీ టీం ద్వారా చేసిన పనిలో ఎగ్జిక్యూషన్ టీం వచ్చి మొత్తం మళ్ళీ రెక్కీ చేస్తారు రూట్ రెక్కీ చేస్తారు లొకేషన్ రెక్కీ చేస్తారు షెల్టర్ ప్లేస్ రెక్కీ చేస్తారు అంతా సేఫ్ ఉందా లేదా తర్వాత లాజిస్టిక్ సపోర్ట్ టీం ఉంటాయి వీళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఆఫెన్స్ లో యూజ్ అయిన 2 వెహికల్స్ ఉంది అది కూడా సప్లై చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి ఆర్మ్స్ సప్లై చేయడానికి రిసీవ్ చేయడానికి గోల్డ్ జ్యువెలరీ రిసీవ్ చేయడానికి సెపరేట్ టీం అండ్ డిస్పోజల్ టీం ఒకటి సో దీస్ ఆర్ ద teams they follow. It's a very highly sophisticated operation of gang and our team has worked very hard. Within 2 days we were able to identify some of the accused offenders. Within 3.5 days or 4 days we were able to identify almost 4 complete identification of 4 accused, one partial identification of 5th accused. Aa tarvata inta kashtapadi total 3 people we have arrested as of now. ఇంకా దీంట్లో చూస్తే హౌ ఇన్వెస్టిగేషన్ హెస్ హ్యాపెండ్ దీనికి డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ పోలీస్ రెస్పాన్స్ నా చాలా మందికి డౌట్ ఉంటాయి ఇది ఇట్లా పెద్ద ఆఫెన్స్ జరిగింది ఎట్లా జరిగింది వాట్ పోలీస్ ఇస్ డూయింగ్ అఫ్ కోర్స్ పబ్లిక్ సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మేజర్ రెస్పాన్సిబిలిటీ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ
దీనికోసం వీ డూ రెగ్యులర్ చెకింగ్. అందరికీ ఐడియా ఉంటాయి థర్డ్ రోజు ఆఫెన్స్ జరిగింది, కానీ సెకండ్ రోజు నైట్ ఓన్లీ పోలీస్ నాకాబందీ, మాస్ నాకాబందీ 34 జంక్షన్స్ లో మొత్తం డిస్ట్రిక్ట్ లో మేము చేసాము. ఆ వీక్ లో ఈ హోటల్స్, లాడ్జెస్ మొత్తం చెక్ చేసాము. ఇది రెగ్యులర్ గా చెకింగ్ నడుస్తుంది. దిస్ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ టు ప్రివెంట్ క్రైమ్, రెగ్యులర్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ కింద అనుకుంటాం. కానీ స్టిల్ డిస్పైట్ ఎఫర్ట్స్ ఆఫ్ పోలీస్ ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ జరగవచ్చు. ఇట్స్ అన్ఫార్చునేట్. అండ్ ఆఫెన్స్ అయిన తర్వాత స్టిల్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ క్విక్ రెస్పాన్స్. ఆ తర్వాత క్రైమ్ డిటెక్ట్ చేయాలి, అఫెండర్స్ కి పట్టుకోవాలి. నా దీంట్లో టైమింగ్స్ చూస్తే యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ 11 o'clock to 11:11 వరకు ఆఫెన్స్ జరిగింది. మనకి ఫస్ట్ పోలీస్ టీమ్ 11:17 ఆఫ్టర్ 6 minutes 11:17 మన ఫస్ట్ టీమ్ పోలీస్ రీచ్ అయింది. అక్కడ రీచ్ అయిన తర్వాత 11:20 నాకు కాల్ వచ్చింది ఆఫ్టర్ 9 minutes ఆఫ్ ఆఫెన్స్. నాకు కాల్ వచ్చిన తర్వాత అంత పెద్ద ఆఫెన్స్ జరిగింది. ఐ వెరిఫైడ్, దెన్ అలర్టెడ్ ఆల్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్. అక్కడ ఆర్మ్డ్ చెక్ పోస్ట్, ఇది చెకింగ్, వెహికల్ చెకింగ్ పెట్టాము. మొత్తం అది సీనియర్ ఆఫీసర్స్ కి అలర్ట్ చేసి, డీజీ కంట్రోల్ కి అలర్ట్ చేసి మొత్తం స్టేట్ లో హై అలర్ట్ చేశాము. దీనికోసం అది వీ హ్యావ్ టేకన్ ఆల్మోస్ట్ 10 to 15 minutes ఇన్ అలర్టింగ్ ఆల్ ద పీపుల్. ఆ తర్వాత వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. క్లూస్ టీమ్ అలాంగ్ విత్ ఫారెన్సిక్ సైన్స్ వెహికల్ ఇట్ వాస్ సెంట్. అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, అక్కడ ఉన్న మనకి దొరికిన కార్ట్రిజెస్, అది బ్లడ్ శాంపుల్, ఇంకా సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ ఎవిడెన్స్ వర్ కలెక్టెడ్. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి అక్యూజ్ ఫోటో తీసుకుని వి ప్రిపేర్డ్ అ పోస్టర్ అండ్ అనౌన్స్ ద రివార్డ్. ఆ తర్వాత చాలా సర్క్యులేట్ కూడా చేశాము. ఒక్కొక్క ఎవిడెన్స్ కి ఎట్లా, సమ్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఐ కెన్ రివీల్, ఎట్లా మేము హార్డ్ వర్క్ చేస్తాము దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇమీడియట్ గా ఇది అయిపోయిన తర్వాత మల్టిపుల్ టీమ్స్ వర్ ఫార్మ్. యాజ్ ఐ రిమెంబర్ మోర్ దెన్ 20 టీమ్స్ ఫార్మ్ చేసి ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మెయిన్ టీమ్ వాజ్ వర్కింగ్ ఆన్ ఎగ్జిట్ ట్రేసింగ్. వాళ్ళు ఎట్లా ఎస్కేప్ అయ్యారు దీనికి ట్రేస్ చేయడానికి. నౌ అట్ దట్ టైమ్ ఇట్ వాస్ సర్ప్రైజింగ్ ఫర్ అస్. ఎందుకు అంటే దే లుక్ లైక్ అవుట్ సైడర్స్, కానీ ఇంటర్నల్ రోడ్స్ వాడుతున్నారు. జనరల్ గా లోకల్ ఉంటే వాళ్ళకి ఇంటర్నల్ రోడ్ గురించి ఐడియా ఉంటే ఎట్లా వాడతారు, కానీ ఇట్లా ముందు రెక్కి చేసి ఉండవచ్చు, ఇట్లా మనకి అప్పుడు అర్థమైంది. కానీ ఇంటర్నల్ రోడ్ వాడారు కాబట్టి అక్కడ సీసీటీవీ కెమెరాస్ తక్కువ ఉంటాయి. సో మోర్ దెన్ 7 or 8 టీమ్స్ వర్ వర్కింగ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కరీంనగర్ రూరల్ టు ట్రేస్ దిస్ ఎస్కేప్ రూట్. మొత్తం ట్రేస్ అయిన తర్వాత మాకు 2 days పడింది. ఇక్కడ నుంచి 80 kilometers 85 kilometers ట్రేస్ అయిన తర్వాత ధర్మపురి వరకు మనకి ఎవిడెన్స్ వచ్చింది. మధ్యలో అక్యూజ్ వాడిన ఒక క్యాప్ కూడా దొరికింది, బ్లాక్ క్యాప్, విచ్ కెన్ బి సీన్ ఇన్ ది సీసీటీవీ ఫుటేజ్. అక్కడ దారిలో ఒక డర్ట్ రోడ్ దొరికింది. అక్యూజ్ ద్వారా వాడిన ఒక ఫోన్ కూడా దొరికింది. సో ఎట్లా దొరికింది అండ్ దీంట్లో ఎట్లా హెల్ప్ అయింది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ధర్మపురిలో మొత్తం మేము లాడ్జ్ చెకింగ్ చేయించాము. అప్పుడు ఒక లాడ్జ్ లో వీళ్ళు షెల్టర్ తీసుకున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే మనకి ఇంకా చాలా హిట్స్ వచ్చినాయి. ఇంకా కోమింగ్ ఆపరేషన్ చేసాము. అక్కడ మనకి బైక్ కూడా దొరికింది. బైక్ లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ పిలిచి చెకింగ్ చేసాం, వాళ్ళు ఎక్కడ పాడిపోయారు. సో ఇట్ వాస్ సీన్ గోయింగ్ టువర్డ్స్ గోదావరి. ఆ గోదావరి కూడా దాటారా లేకపోతే ఘాట్ వైపు వెళ్ళారా, దట్ వాస్ ద క్వశ్చన్. కానీ ఇప్పుడు అర్థమైంది దే క్రాస్ ద గోదావరి ఆన్ వాక్. ఆ తర్వాత ఈ టీం కాకుండా ఎంట్రీ టీం వాళ్ళు ఎట్లా వచ్చారు, మన కరీంనగర్ లో స్మార్ట్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళు ఫస్ట్ రోజు ఇక్కడ వచ్చి రెక్కి చేసుకున్నారు, అది చూసుకున్నాము. మళ్ళీ బ్యాక్ చూసి వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు. సో బ్యాక్ చూసి మనకి ఏమర్థమైందంటే పెద్దపల్లి లాడ్జ్ నుంచి వచ్చారు. పెద్దపల్లి లాడ్జ్ వాళ్ళకి పట్టుకున్నాము, అక్కడ నుంచి డీటెయిల్స్ తీసుకున్నాము. ఆ తర్వాత వీళ్ళకి బైక్ ఎట్లా వచ్చింది, పెద్దపల్లి బస్ పార్కింగ్ ఏరియాలో 2nd April నుంచి అక్కడ బైక్ 1 month ముందే బైక్ పార్క్ చేసి ఉన్నారు. సో దాట్ మనకి అప్పుడు సీసీటీవీ విల్ నాట్ బి దేర్ అంతా ప్లాన్ చేస్తున్నారు. 1 month 2 month బ్యాక్ ముందే వచ్చి అక్కడ బైక్ పార్క్ చేస్తున్నారు. సో ఎంత ప్లానింగ్ ఉంది వీళ్ళకి, మొత్తం ఇది మేము తెలుసుకున్నాం. అక్కడ వీళ్ళు వాడిన ఫేక్ ఆధార్ కార్డ్, ఇక్కడ వీళ్ళు వెళ్ళారు, మొత్తం వెరిఫై చేశాము. అక్కడ విట్నెసెస్ కి ఐడెంటిఫై చేశాము. ఇన్ఫార్మర్స్ పెట్టి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెట్టి వి కలెక్టెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సెపరేట్ గా ముఖ్యంగా ఇక్కడ టెక్నికల్ టీం పెట్టాము అండర్ ఏసీపీ సిసిఆర్పి. ఆ టెక్నికల్ టీమ్ లో మొత్తం కాల్ రికార్డింగ్, మన దగ్గర ఉన్న టెక్నికల్ టూల్స్ చాలా ఉన్నాయి, ఐ విల్ నాట్ రివీల్. అది యూజ్ చేసుకుని ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్యూజ్డ్ గురించి చాలా హార్డ్ వర్క్ చేశాము. అప్పుడు విదిన్ 2 days వీ వర్ ఏబుల్ టు అట్లీస్ట్ ఐడెంటిఫై. ఇమీడియట్ గా ఇక్కడ నుంచి మల్టిపల్ స్టేట్స్ లో టీం పంపించాము. అండ్ దే టీమ్ అక్కడ 7 days 10 days నుంచి అక్కడ ఉండి చాలా హార్డ్ వర్క్ చేసి అక్యూజ్ కి ఐడెంటిఫై చేయడం. ఆ తర్వాత డిఫరెంట్ జైల్లో విజిట్ చేసి వీళ్ళ మీద ఎన్ని కేసెస్ ఉన్నాయి, వీళ్ళు అకంప్లిసెస్ ఎవరు ఉన్నారు, ఆ జైల్లో ఉన్న అఫెండర్స్ కి అన్ని ఫోటో చూపించాము. ఆ తర్వాత మనకి డీటెయిల్ వచ్చిన తర్వాత ఇన్ కోఆర్డినేషన్ విత్ స్టేట్ పోలీస్ అక్కడ స్పెషల్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు డేంజరస్ క్రిమినల్. అండ్ రీసెంట్ గా 3 months బ్యాక్ ఓన్లీ అక్కడ నలంద డిస్ట్రిక్ట్ లో మర్డర్ చేశాను ఉన్నారు విత్ ఫైర్ వెపన్.
సో ఇక్కడ విత్ కోఆర్డినేషన్ విత్ బీహార్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. అప్పుడు అతనికి మెయిన్ అక్యూజ్ రవీష్ కుమార్ కి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా మేము హార్డ్ వర్క్ చేసాము. ఒక్కొక్క ఎవిడెన్స్ మనకి ఏం దొరికిందే దాని ప్రకారం డీటెయిల్ గా దీంట్లో అనలైజ్ చేసాము. చెప్తే టెక్నికల్ టీమ్ హెస్ అనలైజ్ మోర్ దెన్ 1000 కాల్ రికార్డ్స్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంత చేసిన తర్వాత అప్పుడు ఇంత వీ వర్ ఏబుల్ టు బ్రేక్ ఐడెంటిఫై దీస్ గ్యాంగ్ పీపుల్. ఆ తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. నౌ దీంట్లో గ్యాంగ్ గురించి స్పెసిఫిక్ పాయింట్స్ అని చెప్తాను. హౌ వాట్ ప్రిన్సిపల్స్ దే ఫాలో. సో నేను కూడా రీసెర్చ్ చేశాను దీంట్లో పాత కేసు చూసుకొని. వెరీ రేర్ కేసులో వీళ్ళకి కేసు డిటెక్ట్ అవుతుంది. 2024లో దేహరాదూన్లో ఒకటి చేశారు. ఆ కేసులో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. 2022లో యమునా నగర్లో చేశారు హర్యానాలో. అక్కడ ఓన్లీ ఫస్ట్ ఇన్సిడెంట్ వేర్ ఒక పర్సన్ కి లైవ్ గా పట్టుకున్నారు. అక్కడ దే వర్ నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ప్రాపర్లీ. కానీ వెరీ రేర్లీ దిస్ అక్యూజ్డ్ ఆర్ కాట్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ ఏబుల్ టు కాట్ సమ్ ఆఫ్ దెమ్. As I told earlier, it is being run as corporate criminal enterprise by Subodh Singh. Need to know basis. ఓన్లీ ఎంత వాళ్ళకి తెలిసి ఉండాలి, ఎంత తెలిసి ఉంటాయి. వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ, మొబైల్ నంబర్, రెసిడెన్స్ ప్లేస్ ఏం తెలియదు. సెపరేట్ టీమ్ ఫర్ డిఫరెంట్ టాస్క్. అడ్వాన్స్ రెక్కి ఈ కేసులో 45 days 60 days ముందే వచ్చి అడ్వాన్స్ రెక్కి చేశారు. ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ టాప్ పర్సన్ హ్యాండ్లర్ ఫ్రమ్ యూజింగ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్. దే డు నాట్ డూ నార్మల్ కాల్స్. వాళ్ళ దగ్గర ప్రీ డౌన్లోడెడ్ మ్యాప్స్ ఉంటాయి. సో ఎస్కేప్ చేసినప్పుడు ఇంటర్నెట్ కూడా వాడరు. ప్రీ డౌన్లోడెడ్ మ్యాప్ చూసి గూగుల్లో ఆల్రెడీ పాయింట్ మార్క్ చేసి అదే వాడతారు. యూజింగ్ ఇంటీరియర్ రూట్ టు ఎగ్జిట్ వేర్ లెస్ CCTV కెమెరాస్ అండ్ లెస్ చెకింగ్ విల్ బి దేర్. ఇట్స్ అ లెర్నింగ్ ఫర్ అస్ ఆల్సో. షెల్టర్ తీసుకున్నారు అవే ఫ్రమ్ అఫెన్స్ ఏరియా. సేమ్ ప్లేస్ సేమ్ టైంలో షెల్టర్ తీసుకోరు. ద గ్యాంగ్ మెంబర్స్ దే డోంట్ నో దేర్ రియల్ నేమ్స్. దే యూజ్ ఫేక్ ఆధార్ కార్డ్స్. సో ఆ ఆధార్ కార్డులో ఉన్న నిక్ నేమ్ యూజ్ చేస్తారు. దే యూజ్ ఫేక్ బైక్ నంబర్స్. మనకి 4 బైక్ నంబర్ దొరికింది. ఇన్వెస్టిగేషన్ కి చెప్తున్నా, అన్ని బైక్ నంబర్స్ కి వెరిఫై చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఢిల్లీకి దొరికింది, ఒక నంబర్ తెలంగాణకి దొరికింది, 2 నంబర్ ఒడిశాకి దొరికింది. ఆ దీంట్లో దొరికిన నంబర్ కి వెరిఫై చేశాము. నేను ఢిల్లీలో ఎస్పీతో మాట్లాడాము, హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు హెల్ప్ చేశారు, ఒడిశాలో కూడా ఎస్పీలో మాట్లాడాం. అక్కడ ఎవరి మీద నేమ్ మీద ఉంది బండి, ఆ పర్సన్ కి అక్కడ పట్టుకొని ఇంటరోగేట్ కూడా చేశాము. కానీ మనకి సేమ్ నెంబర్ ప్లేట్ లో ఉన్న బైక్ అక్కడ దొరికింది. దట్ మీన్స్ దేవర్ యూజింగ్ ఫేక్ నెంబర్ ప్లేట్. కానీ ఇంత ఎఫర్ట్ పెట్టాము, అది చెప్తున్నా. ఫేక్ బైక్ నంబర్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్ వాడతారు. అండ్ దిస్ పర్సన్ ఆల్రెడీ హిజ్ నిక్ నేమ్ ఇస్ గోల్డెన్ థీఫ్. గోల్డెన్ థీఫ్ ఇస్ నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. వైలెన్స్ ఈజ్ రేర్. జనరల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ ఫైరింగ్ జరిగింది, వైలెన్స్ అయింది. కానీ ఈ గ్రూప్ ది రోల్ ఏంటి, మతలబ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మినిమం వైలెన్స్ చేయాలి. జస్ట్ థ్రెటన్ చేయడానికి తుపాకీ వాడతారు, గన్స్ వాడతారు. కానీ రేర్ కండిషన్ లో ఫైరింగ్ చేస్తారు. ఇక్కడ రేర్ కండిషన్ అయింది. ద స్టాఫ్ పీపుల్ దే కౌంటర్ అటాక్ కాబట్టి వీళ్ళు ఫైర్ చేశారు. కానీ వీళ్ళకి గ్యాంగ్ కి ప్రిన్సిపల్ ఏంటి అంటే వైలెన్స్ రేర్ గా చేయాలి. ఎందుకంటే వైలెన్స్ చేస్తే పోలీస్ వాళ్ళు మర్డర్ కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసు అవుతుంది కాబట్టి, చాలా సీరియస్ కేసు అవుతుంది కాబట్టి దే ట్రై టు అవాయిడ్ వైలెన్స్. కానీ వైలెన్స్ చేయవచ్చు. Previously, they have done offense in Dehradun, last month Singrauli in Madhya Pradesh, Yamuna Nagar in Haryana. They pay salary to gang members, 15% incentive if good work is done. Recruit gang members in prison. One more important feature is no local support taken. Local person ki ever ki support willu తీసుకోరు. ఎందుకంటే అది లయబిలిటీ ఉంటాయి. లోకల్ వాళ్ళు ఎవరైనా పోలీస్ వాళ్ళకి చెప్తే, సో దే డోంట్ టేక్ లోకల్ సపోర్ట్. దే రిలై ఆన్ ద వర్క్ ఆఫ్ దేర్ టీమ్ మెంబర్స్ అండ్ టెక్నికల్ ఎక్విప్మెంట్ యూసేజ్. ఆ తర్వాత దే ట్రై టు మ్యాక్సిమం యూజ్ క్యాష్ పేమెంట్. దెన్ ఆఫెన్స్ అయిన తర్వాత వీళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్ ఉంటాయంటే ఆల్ మెంబర్స్ డిఫరెంట్ రూట్స్ లో వెళ్ళాలి. నో వన్ షుడ్ బి మూవింగ్ టుగెదర్. ఆ తర్వాత మొత్తం ఫేషియల్ కండిషన్ కూడా చేంజ్ చేస్తారు. బియర్డ్ ఉంటే తీసేస్తారు, హెయిర్స్ ఉంటే దే విల్ రిమూవ్ ద హెయిర్స్. అంతా ఫేషియల్ కండిషన్ కూడా చేంజ్ చేస్తారు. సో దట్ ఐడెంటిఫికేషన్ లో మనకి ప్రాబ్లం ఉంటాయి. అండ్ దే డోంట్ గో టు హోమ్. వాళ్ళ హోమ్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి టచ్ చేయరు. దీస్ ఆర్ ద ఎఫర్ట్స్ దే మేక్ టు ప్రివెంట్ డిటెక్షన్ బై పోలీస్. బట్ స్టిల్ అవర్ కరీంనగర్ పోలీస్ ఆఫీసర్స్ దే వర్క్ వెరీ హార్డ్ అండ్ దే వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ డిటెక్ట్ దిస్ కేస్. దీంట్లో ఇంపార్టెంట్ నేను ఇప్పుడు కొన్ని పోస్టర్స్ చూపిస్తాము, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పోస్టర్ ఈజ్ రిలేటెడ్ టు
ఫోటో వి రిలీజ్డ్ ఆన్ ద సేమ్ డే. ఇవన్నీ మొత్తం కంట్రీ వైడ్ అన్ని క్రైమ్ గ్రూప్స్ లో సర్క్యులేట్ అయింది. ఈ సర్క్యులేట్ అయిన తర్వాత అఫ్ కోర్స్ మనకి ఫేక్ కాల్స్ కూడా వస్తాయి, కానీ వీ టుక్ ఎవ్రీ కాల్స్ వెరీ సీరియస్లీ. నాట్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, కానీ మహారాష్ట్ర వాళ్ళు కూడా ఉండవచ్చు కాబట్టి మరాఠీ లాంగ్వేజ్ లో కూడా ఇది పోస్టర్స్ ప్రిపేర్ చేయడం జరిగింది, అన్ని ప్లేస్ లో సర్క్యులేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది, కానీ ఆఫెండర్స్ కూడా అలర్ట్ అవుతారు. సో ఇట్స్ అ డబుల్ ఎస్ థింగ్. కానీ వి సర్క్యులేటెడ్ బికాస్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్యూజ్ వాజ్ ఇంపార్టెంట్. 1 lakh rupees అవార్డు కూడా డిక్లేర్ చేశాము. ఆల్ స్టేట్ పోలీస్ లో మనకి చాలా క్రైమ్ లోకల్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ దే కాల్డ్ మీ కి దిస్ అక్యూజ్ బిలాంగ్స్ టు కేరళ స్టేట్. ఒక నేమ్ ఇచ్చారు, ఆ కేరళలో ఎస్పీతో మాట్లాడి ఐ వెరిఫైడ్. ఒక పర్సన్ తమిళనాడు గ్యాంగ్ ఉండవచ్చు సార్, ఈ పర్సన్ వెరిఫై చేయండి. తమిళనాడులో మాట్లాడాము, ఒడిశాతో మాట్లాడాము, యూపీలో మాట్లాడాము. మొత్తం అయిన తర్వాత మనకి టెక్నికల్ ఇంకా ఎవిడెన్స్ వచ్చిన తర్వాత తెలిసింది దట్ పీపుల్ ఆర్ ఫ్రమ్ బీహార్ అండ్ బెంగాల్ గ్యాంగ్. ఆ తర్వాత దిస్ ఇస్ ద రూట్ దే ఫాలోడ్. రూట్ హ్యాస్ బీన్ మార్క్డ్. ఇప్పుడు కరీంనగర్ సౌత్ డైరెక్షన్ లో ఉంటాయి. ఎస్కేప్ రూట్ నేను చూపిస్తున్నాను. సేమ్ రూట్ లో వాళ్ళు ఎంటర్ అయ్యారు. నా దీంట్లో చూస్తే ఇక్కడ స్టార్ట్ అయ్యి కరీంనగర్ నుంచి మెయిన్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయి? మెయిన్ రోడ్స్ ఇస్ జగ్త్యాల్ రోడ్ ఒకటి, నార్త్ డైరెక్షన్ లో చౌపనండి లక్షటిపేట్ రోడ్. నా మధ్యలో ఏం రోడ్ లేదు. మీరు మ్యాప్ చూస్తే అంత ఇంపార్టెంట్ రోడ్ లేదు, అన్ని డర్ట్ రోడ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు డర్ట్ రోడ్ వాడారు. ఇక్కడ నుంచి సాత్వా యూనివర్సిటీ వైపు ఎస్కేప్ అయి దాన్ని కొత్తపల్లి రోడ్ దాటిన తర్వాత దేశరాజ్పల్లి విలేజ్ ఉంటాయి. దెన్ రామడుగు మండల్లో లోపల ఉన్న విలేజెస్, ఆ తర్వాత పెగడపల్లి మండల్, గొల్లపల్లి మండల్ మొత్తం రీచ్ అయిన ధర్మపురి వరకు వీళ్ళు వెళ్లారు. సేమ్ ఎంట్రీ రూట్, దిస్ ఈజ్ ఎంట్రీ రూట్, దిస్ ఈజ్ ఎగ్జిట్ రూట్. బోత్ ద రూట్స్ ఆర్ సేమ్. ముందే రెక్కి చేసుకుని ఉన్నారు. కానీ హౌ ఐ కెన్ సే కాన్ఫిడెన్షియలీ, ఎందుకంటే వీ హ్యావ్ చెక్డ్ ఆల్ ద సీసీటీవీ. ఆ తర్వాత వాళ్ళు దగ్గర దొరికిన మొబైల్ ఫోన్ లో కూడా మేము ట్రై చేస్తాము, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ మొబైల్ ఫోన్ లో కూడా మనకి కొన్ని ఎవిడెన్స్ దొరికింది. సో దిస్ షోస్ దట్ హౌ దే హ్యావ్ అవాయిడెడ్ పోలీస్ చెకింగ్ అండ్ ఇంటర్నల్ రూట్స్ ఎట్లా వాడారు. నా ఇంటర్నల్ రూట్స్ లో సీసీటీవీ చెక్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ప్రతి 500 మీటర్లో ఒక వై జంక్షన్ వస్తుంది, ఒకటి టీ జంక్షన్ వస్తుంది. ప్రతి టీ జంక్షన్ దగ్గర మన టీం వెళ్ళి ఎక్కడ వీళ్ళు పాడిపోవచ్చు వెరిఫై చేయడానికి మల్టిపల్ టీమ్స్ ఇంకా పంపిస్తాం. ఇంకా సీసీటీవీలు ఎక్కడైనా దొరికితే ఆ టీం విల్ గోట్ డైవర్టెడ్ దాట్ సైడ్. ఇట్లా ఇంత హార్డ్ వర్క్ చేసి 80 కిలోమీటర్ వరకు మన టీం వీళ్ళకి ట్రేస్ చేస్తారు. మొత్తం ధర్మపురిలో ట్రేస్ అన్న తర్వాత వి ఫిగర్డ్ అవుట్ దట్ ఇక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకుని ఉంటారు. మొత్తం మనకి హాఫ్ డే పడింది. మొత్తం లాడ్జెస్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జ్ లో మనకి ఎవిడెన్స్ దొరికింది. ఈ లాడ్జ్ లో వీళ్ళు షెల్టర్ తీసుకున్నారు. ఈ లాడ్జ్ లో ఉన్న సీసీటీవీ కెమెరా మొత్తం మేము వెరిఫై చేశాము. అప్పుడు తెలిసింది. కానీ మిస్టేక్ ఏమైంది లాడ్జ్ ఓనర్ ద్వారా అంటే దట్ వాజ్ అ వెరీ నెగ్లిజెన్స్ ఆఫ్ లాడ్జ్ ఓనర్. దట్ వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకోలేదు, ఏమైనా ఆధార్ కార్డ్ కూడా ఫేక్ ఉంటాయి బట్ తీసుకోవాలి, ఆధార్ కార్డ్ ఫేక్ తీసుకోలేదు. ఓన్లీ ఫేక్ అది ఒక ఆధార్ నంబర్ వీళ్ళు రాశాడు, అది అక్కడ చూపించారు. దిస్ ఇస్ ద రిసిప్ట్. దీంట్లో చూస్తే ఒక లాడ్జ్ పర్సన్ ఇట్లా తీసుకొని నేమ్ ఉన్నాయి, మొబైల్ నెంబర్ లేదు. మొబైల్ నెంబర్ అడిగినప్పుడు ఈ టోల్ నేను రూమ్స్ కి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చి మీకు మొబైల్ నెంబర్ చెప్తాను. ఆధార్ నంబర్ రాశాడు, ఆధార్ కార్డ్ తీసుకోలేదు. వెరీ గ్రాస్ నెగ్లిజెన్స్. ఇట్లా లాడ్జ్ ఓనర్స్ ఇట్లా తీసుకుంటే మనకి చాలా ప్రాబ్లం ఉంటాయి. అబ్ విత్ దిస్ వీ హ్యావ్ గాట్ అవేర్నెస్. ఎనీవేస్ కరీంనగర్ లో ఎనీవేస్ రెగ్యులర్ చెకింగ్ నడుస్తుంది. కానీ ఈ కేసు అయిన తర్వాత లాడ్జ్ ఓనర్ తో సెపరేట్ మీటింగ్ పెట్టి అక్కడ ఎట్లా సెక్యూరిటీ మెజర్స్ ఉండాలి, వాట్ డీటెయిల్స్ దే హ్యావ్ టు టేక్, దే షుడ్ టేక్ ఫోటో ఆల్సో, దే షుడ్ వెరిఫై మొబైల్ నెంబర్ అని ఎస్ఓపీ క్రియేట్ చేసి వాళ్ళతో మీటింగ్ కూడా పెడతాం. ఇంకా ఎంట్రీ టీమ్ విచ్ వాజ్ వెరిఫైయింగ్ దేర్ ఎంట్రీ మూవ్మెంట్ వెరిఫై చేసిన తర్వాత పెద్దపల్లి లాడ్జ్ ఉంది. ఈ లాడ్జ్ లో కూడా వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. దీనికి కూడా మనకి ఎవిడెన్స్ దొరికింది. దెన్ సిద్దిపేటలో కూడా మనకి ఇన్ఫర్మేషన్, అది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో కూడా తీసుకున్నారు. సిద్దిపేట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ సిపిసి సిద్దిపేట్, షీ ఆల్సో వెరిఫైడ్ అండ్ విద్ ఇన్ నో టైమ్ దే వర్ ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ లాడ్జ్ వీళ్ళు తీసుకున్నారు షెల్టర్. అండ్ అక్కడ కూడా వీ గాట్ సమ్ టెక్నికల్ ఎవిడెన్స్. దిస్ ఈస్ ద ఫోన్ విచ్ వాజ్ ఫౌండ్. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి ధర్మపురి వరకు 80-85 కిలోమీటర్ ఉంది ఆ రూట్ లో. కానీ అఫెండర్స్ ఏం చేశారు అంటే ఈ ఫోన్ లో డేటా ఎరేస్ చేసి ఫోన్ కి బ్రేక్ చేసి అక్కడ డంప్ చేశారు ఒక విలేజ్ లో. కానీ మన టీమ్ వాజ్ వర్కింగ్ దేర్ దట్ డైరెక్షన్ అండ్ కొంతమంది విలేజెస్ కి సౌండ్ కూడా వచ్చింది. అండ్ మన టీం అక్కడ ఎంక్వైరీ వెళ్ళినప్పుడు అడిగితే దే టోల్డ్ దట్ సమ్ సౌండ్ ఆల్సో కేమ్, దే వుడ్ హావ్ డంప్ సంథింగ్. అక్కడ సర్చింగ్ లో ఇది మొబైల్ దొరికింది. ఒక 85 కిలోమీటర్ డర్ట్ రోడ్ లో ఒక చిన్న మొబైల్ సెర్చ్ చేయడం ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ యాక్టివిటీ. కానీ మనకి దొరికింది. కానీ ఛాలెంజ్ వాజ్ ఈ మొబైల్ ఫోన్ లో మొత్తం డేటా
erase చేశారు. Still our technical team was able to, with the help of CSL, able to identify some of the details we were able to take from this mobile. ఆ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి వచ్చిన. సో దిస్ వాజ్ ద కండిషన్ ఆఫ్ మొబైల్ ఫోన్. దిస్ వాజ్ ద బైక్ యూజింగ్ ఫేక్ నంబర్ ప్లేట్ మనకి దొరికింది ఆన్ ధర్మపురి అవుట్స్కట్స్. దిస్ వాజ్ ద క్యాప్ మనకి రామడుగా కొత్తపల్లి అవుట్స్కట్స్ లో దొరికింది. దిస్ వాజ్ క్యాప్ యూజ్డ్ బై పర్సన్ హూ వోర్ ద మాస్క్. ఇది కూడా మన టీం వాళ్ళు సర్చింగ్ లో అది ఫైండ్ అవుట్ చేశారు. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ పార్ట్ ఆఫ్ గుడ్ ఇన్వెస్టిగేషన్ బీయింగ్ డన్, దట్ ఆల్ దీస్ స్మాల్ థింగ్స్ ఆర్ గెటింగ్ రికవర్డ్. నౌ దిస్ ఇస్ ద మెయిన్ పర్సన్ సుబోధ్ సింగ్. హీ ఈజ్ వాంటెడ్ ఇన్ మెనీ కేసెస్, కరెంట్లీ ఇన్ జైల్. సో ఈ కేసులో కూడా ఇతనికి లింక్ దొరికింది కాబట్టి ఖచ్చితంగా పీటీ వారెంట్ లో ఇతనికి మేము తీసుకువస్తాం. నౌ one more example to show ki how investigation lo we have not left even a single thing. Now this bag is there, ee photo is there, photo chudandi. I don't know chala mandi chusi untaru. This bag was left by offenders in the scene of crime. Oka bag lo ee sanchi teeskoni vacharu endukante in this they plan to take all the stolen jewelry. Okay, that was a target, కానీ ఎక్కడ వదిలేసి పాడిపోయారు. నా ఈ బ్యాగ్ లో చూస్తే మనకి దొరికింది సీన్ ఆఫ్ క్రైమ్ లో. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి, వి స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. నా దీంట్లో ఐడెంటిఫికేషన్ ఫీచర్ ఏముంది, ఐ లవ్ నందూర్బార్ రాసి ఉంది. ఐ లవ్ నందూర్బార్ నాకు అర్థమైంది. నందూర్బార్ ఒక డిస్టిక్ ఉంది మహారాష్ట్రలో. నా బ్యాచ్మేట్ సీనియర్ అక్కడ ఉన్నారు ఎస్పీ. సో ఇమీడియట్ గా అక్కడ కాల్ చేసి నేను ఐడెంటిఫై చేశాము కి భాయ్ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుందా లేదా. దెన్ ఈ టోల్డ్ దట్ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ అవైలబుల్ ఉంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మొత్తం డీటెయిల్ తీసుకున్న తర్వాత ఏం తెలిసింది అంటే నాగ్పూర్ లో ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. 3000 సమ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. నందూర్బార్ డిస్ట్రిక్ట్ లో సప్లై అయింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా ఆదిలాబాద్ లో, కాగజ్ నగర్ లో, కరీంనగర్ లో అండ్ నిజామాబాద్ ఈ 4 ప్లేసెస్ లో 4 షాప్స్ లో ఈ సేల్ చేయడం జరిగింది. ప్రతి 4 షాప్స్ కి టీం పంపించి మేము రేడ్ చేశాము ఏమైనా హింట్ దొరికితే. కానీ ఏం తెలిసింది అంటే ఇట్స్ హోల్సేల్ షాప్. హోల్సేల్ షాప్ కాబట్టి చాలా చిన్న చిన్న షాప్స్ కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దెన్ వీ లెఫ్ట్ దట్ ట్రైల్ దేర్ ఓన్లీ. బట్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్, దీంట్లో మనకి ఏం బెనిఫిట్ కాలేదు, ఎవిడెన్స్ లో యా ఇన్వెస్టిగేషన్ లో ఏం బెనిఫిట్ కాలేదు, కానీ ఎఫర్ట్స్ పెట్టాము. ఎందుకంటే వీ డు నాట్ వాంట్ టు లీవ్ ఈవెన్ అ సింగిల్ ఎవిడెన్స్ ఇన్ దిస్ కేస్. ఆ తర్వాత మనకి ఫోన్స్ లో కూడా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది. ఆ ఫోన్ తో పాటు మనకి ముందే కొద్దిగా రిట్రీవ్ లో డిలే అయింది కాబట్టి ఫోన్ తో పాటు అదర్ టెక్నికల్ డీటెయిల్స్ లో ముందే ఎవిడెన్స్ వచ్చి ఉన్నాయి. కానీ ఈ ఎవిడెన్స్ లో ఐ వాంట్ టు షో హౌ దే హ్యావ్ ప్రిపేర్డ్ ఆఫ్లైన్ మ్యాప్స్. ఇది వాళ్ళు ఫోన్ లో దొరికిన మ్యాప్. సో ఈ మ్యాప్ లో చూస్తే ఆల్రెడీ ఆ రూట్ ఎక్స్ప్లెయిన్ చేశాము కదా, ఇంటర్నల్ రోడ్ ఆల్రెడీ మార్క్ ఉంది. మార్క్ లో ఆల్రెడీ జియో ట్యాగ్ ఉంది, ఎట్లా వెళ్ళాలి గూగుల్ ఎర్త్ మ్యాప్ లో వీళ్ళు మార్క్ చేసి ఉన్నారు. సో దిస్ ఈస్ సీజ్డ్ ఫ్రమ్ అక్యూజ్డ్ మొబైల్ ఫోన్. ఈ మ్యాప్ లో చూస్తే కరీంనగర్ నుంచి ధర్మపురి జన్నారం వరకు మార్క్ ఉంది. ఇది కూడా సీజ్ ఫ్రమ్ అక్యూజ్ మొబైల్ ఫోన్. ఇంకొకటి ఏంటి అంటే టు ప్రూఫ్ దట్ దే వర్ వర్కింగ్ అండర్ సమ్ లీడర్షిప్, అండర్ సమ్ హ్యాండ్లర్. ఆఫెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎట్ 11:06 వాళ్ళు యూజ్ చేసిన యాప్ లో ఫోటో కూడా పంపించారు. ఏ ఫోటో పంపించారు కి దొంగతనం స్టార్ట్ అయింది. ఒక గోల్డ్ చైన్ కి ఫోటో పట్టుకొని దే షేర్డ్ ఫోటో ఆల్సో. దిస్ వాజ్ ద ఫోటో షేర్డ్. అందరూ చూడవచ్చు, ఇది ఒక హ్యాండ్ లో గోల్డ్ చైన్ ఉంది. ఆ గోల్డ్ చైన్ ఫోటో తీసుకొని హీఈస్ సెండింగ్ టు సమ్ వర్చువల్ నంబర్. ఒక గ్యాంగ్ మెంబర్ దొంగతనం చేసినప్పుడు, డకాతీ చేసినప్పుడు ఎందుకు ఫోటో తీసుకొని ఎవరికి పంపిస్తారు? మోస్ట్లీ ఇట్ హ్యాస్ బిన్ సెంట్ టు టెల్ ద గ్యాంగ్ హ్యాండ్లర్ దట్ అఫెన్స్ స్టార్ట్ అయింది, వీఆర్ ఆన్ అవర్ జాబ్, అది ఇంటిమేట్ చేయడానికి. సో దిస్ ప్రూవ్స్ దట్ దే ఆర్ వర్కింగ్ అండర్ సమ్ గ్యాంగ్ హ్యాండ్లర్. అండ్ ఇప్పుడు మనకి అక్యూజ్ దొరికిన తర్వాత తెలిసింది ఫైనల్ దట్ దిస్ gang leader is Subodh Singh, and under him only they have been working. So these are the certain evidence details I wanted to share. And lastly, I want to take names of all those people who have helped me in this case. This case is still, investigation is going on because all the accused are not arrested. Still we are in hot pursuit, hot chase mode, and still our team is working continuously to identify. Of course, they have been alerted. They have got alerted by arrest of these people. Kabatti, it will be a challenge. Kani ఖచ్చితంగా వీళ్ళకి మేము పట్టుకుంటాం. దీంట్లో as I told,
this case was directly under supervision of our respected DGP sir. It was being investigated, and daily I used to brief my senior officers, including DGP sir, regarding the case. And he guided me a lot. Tarvata DG LNO Mahesh Bhagwat sir also guided us a lot. Then IG Multizone 1 sir, CP Hyderabad sir, DIG CI cell sir, DCP task force, SP Adilabad and his team. Other states lo ముఖ్యంగా SP Nalanda and his team, SP Nalanda Bharat Soni garu unnaru. ఏఎస్పీ హిల్సా శైల్జా అండ్ అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ హిల్సా అభిజిత్. ఆ తర్వాత ఈ కేసు కోసం టోటల్ 26 ఎస్పీస్తో నేను మాట్లాడాను. బీహార్లో అట్లీస్ట్ 9-10 ఎస్పీస్తో మాట్లాడాను ఇన్ఫర్మేషన్ కోసం ఆర్ సపోర్ట్ కోసం. ఆ తర్వాత లోకల్గా చూస్తే మన అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారు పి వెంకటరమణ గారు, దెన్ ఏసీపీ టౌన్ టీమ్ అండర్ హిమ్ ఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆఫ్ 2 టౌన్ పిఎస్ శంకర్, PC Prabhakar, Lakshman, Ajay, Harish, Raju Naik. They worked under ACP town team. ACP CCRB team was technical team. Under him, Sarilal Inspector, Shashidhar Reddy Inspector, Manisha SI, Srinivas Head Constable, Pradeep, Santosh, Satish, Anil, Peddu Nayak, Naresh, Sai Krishna, Srinivas. These are constable who worked in our technical team. Then Adilabad lo unna technical team kuda support తీసుకున్నాం. అక్కడ ఉన్న RSI P Gopi Krishna, PC G Trishul. Then CISL వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. Under SI Rakesh, Head Constable Satish, PC Sardar and Suresh. Vikarabad నుంచి కూడా SP Vikarabad also helped. One Inspector Balwant Rao and PC Ramkrishna help was also taken. Other state team కూడా చాలా పంపించాము. దీంట్లో ACP Task Force Satish, CI Srinivas, SB3 Inspector ఉన్నారు. He only led the team to arrest this gangster Ravish Kumar, and చాలా బ్రేవ్ గా వీళ్ళు రిస్క్ తీసుకొని ఇతనికి పట్టుకున్నారు. అలాంగ్ విత్ SI చేరాలు, RSI శ్రీకాంత్, శ్రీధర్ ARPC, సాయి కిరణ్ అండ్ సాయి నేత్ర PCs. దెన్ వెస్ట్ బెంగాల్ కూడా టీం పంపించాను. రామచంద్రరావు SHO 1 టౌన్, సుజన్ రెడ్డి SHO 2 టౌన్, రమేష్ ఇన్స్పెక్టర్ IT సెల్ ఆఫ్ హైదరాబాద్, SI నరేష్ రెడ్డి చొప్పదండి, శివ కానిస్టేబుల్ అండ్ మనోజ్ హోంగార్డ్. దెన్ అదర్ స్టేట్స్ లో పంపించిన టీం జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్, SI నరేందర్ రెడ్డి, జ్ఞాన్దీప్, HC షరీఫ్, PC జయపాల్, శేఖర్ అండ్ హోంగార్డ్ శ్రీనివాస్. ఇంకా ఒకటి హింట్ బాంబే కూడా వచ్చింది కాబట్టి ముంబై మహారాష్ట్ర కూడా టీం పంపించాము. అండర్ CI కోటేశ్వర్, SI సంబామూర్తి, బషీర్ హెడ్ కానిస్టేబుల్, శ్రీనాథ్ వెంకటేష్ కానిస్టేబుల్, సలావుద్దీన్ హోంగార్డ్. దెన్ ముఖ్యంగా ఇక్కడ లోకల్ ఇన్వెస్టిగేషన్ లో ACP రూరల్ వర్క్డ్ ఫర్ ఎగ్జిట్ ట్రేసింగ్ ఆఫ్ అక్యూజ్డ్ ఎస్కేప్ రూట్. దీంట్లో అండర్ ACP కరీంనగర్ రూరల్ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ CCS ప్రకాష్ గౌడ్ హెస్ వర్క్డ్ హార్డ్, SI రమేష్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, VCs రవీందర్, రాజశేఖర్, శేఖర్, వేణుగోపాల్, అనిల్, ఖైలిఫా అండ్ రామ్ కుమార్. అండర్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, SI రాజు, నరేందర్ రెడ్డి, PC శ్రీనాథ్, వెంకటేష్, శివ్ కుమార్, జయపాల్, అనిల్, సల్మాన్, అనిల్ చొప్పటండి. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హుజూరాబాద్ రూరల్, PC Khadir, Vamshi Krishna, Shakil. Inspector Jammikunta, under him SI Ramesh, HC Mahesh, PC Avinash, Ravi, Arun. Saida Babu, Inspector of Task Force of Hyderabad, K. Swami SI, Kiran, Vijay Raj Yadav, Murali, Santosh Kumar, Anil Kumar, Santosh and Ravi. Then under ACP CTC team, entry team will be etla entry ayavaru mottam details. ACP CTC Venugopal, Tirumal SHO 3 town, V. Pullaya, Inspector WPS, Sridhar Inspector, SI Jagdishwar, Gyaneshwar HC, Vijay Sagar, Abhinav, Prashant, Shrikant, Srinivas, Tirupati, Kanakraju, Kiran, Suman, Komal, Chandu, Lasanul Haq and Anil. All these constables work. Karimnagar Task Force kuda RSI Shrikant, SI Surinder Paul, Mallesham, Saidip, Vishwateja, Venkateshwarlu, Rajaya and Raju. Then Hyderabad Task Force lo IT cell lo S. Ramesh Inspector, Inspector Rajshekhar, SI Gyandeep, Shiv Ganesh HC, Shekhar, Jagdish, Imran, Santosh and Bharat constables. Total 132 members have worked in this operation. Now I'll say last 10 days nunchi only focus of Karimnagar police was this case, and it was the most important priority thing. And these 132 people of Karimnagar police officers and men and other district police and other state police, they have supported us, they have worked hard, and other state వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, and because of that we were able to at least identify and apprehend some of them. ఇంకా కేస్ is still pending. We have to identify other team members. వాళ్ళు వేరే టీం వాళ్ళు ఎవరెవరు ఉన్నారు దీని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇతనికి PT వారెంట్లో తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా మనకి ఎవిడెన్స్ లో అది ఇన్వెస్టిగేషన్ లో ఎవిడెన్స్ దొరుకుతుంది. అది కాకుండా రికవరీ కోసం కూడా మేము ట్రై చేస్తాము. So this is the latest update, and now I'll open the floor for questions. Thank you very much. One by one, please. Mic ఇవ్వండి. Vehicle చెప్పండి. మాస్టర్ మైండ్ సుబోధ్ కి వెహికల్ ట్రేసింగ్.
అయినా జైల్లో ఉన్నారు, అతని దగ్గర వెహికల్ లేవు. అది చెప్తున్నా కదా, అతను ఇంతకుముందు 8th మే వరకు బియూర్ జైల్లో ఉన్నారు. ఈ ఆపరేషన్ మొత్తం బియూర్ జైల్లో కూర్చొని ప్లాన్ చేశారు. ఇప్పుడు పూర్ణియా జైల్లో ఉన్నారు. కానీ హీఈస్ ద గ్యాంగ్ లీడర్. దీని కింద ఒక హ్యాండ్లర్ ఉంటారు, చాలా మంది క్లోజ్ మెంబర్స్ ఉంటారు. దెన్ దీని కింద ఎగ్జిక్యూషన్ చేయడానికి చాలా మంది గ్యాంగ్ మెంబర్స్ ఉంటారు. దిస్ ఇస్ ద మోడస్ ఆపరేండి. ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఐ థింక్ 8 to 9 స్టేట్స్. ఇప్పటి వరకు 42 కేసులు మనకి డీటెయిల్ వచ్చినాయి. ఇంకా చూస్తున్నాం ఇంకా ఎక్కడైనా కేసు ఉందా లేదా. 9 to 9 స్టేట్స్ లో ఎట్లీస్ట్ జరిగింది, కానీ తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది. నీకు ఓవరాల్ గా చూస్తే సమ్ పీపుల్ టేస్ మోర్ దెన్ 100 మెంబర్స్ ఉన్నారు. కానీ ఈ ఆఫెన్స్ లో ఇప్పటి వరకు పార్టిసిపేట్ అయినా హూ హెస్ హెల్ప్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 13 మెంబర్స్ హెవ్ ఐడెంటిఫైడ్. ఇంకా కూడా ఉండవచ్చు. ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. దీంట్లో జ్యువెలరీ యాజ్ సచ్ హెస్ నాట్ బిన్ రికవర్డ్. అఫెన్స్ అయిన తర్వాత మెయిన్ అక్యూజ్డ్ కి 1 lakh rupees ది యాజ్ ది అఫెన్స్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆ దీంట్లో 51,000 వీ హెవ్ సీజ్డ్. అలాంగ్ విత్ దట్ 2 మొబైల్ ఫోన్స్ అతను కొన్నారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. రికవరీలో వర్క్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. రికవరీలో అంతా ప్రోగ్రెస్ లేదు, బట్ ఐఎమ్ షూర్ దట్ సూన్ గుడ్ రికవరీ విల్ బి దేర్. ఆఫెన్స్ లో పార్టిసిపేట్ అయిన 5 ఉన్నారు. వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. టోటల్ 13 మెంబర్స్ ఐ టోల్డ్. కానీ 13 మెంబర్స్ లో ఏ టీం వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు, ఐ విల్ నాట్ రివీల్ నౌ, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ దీంట్లో యాజ్ పర్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హెస్ నాట్ కమ్ టు అవర్ నోటీస్. విట్నెస్ టోల్డ్ లైక్ దాట్. కానీ మెయిన్ అక్యూజ్ కి అడిగినప్పుడు హీ టోల్డ్ దాట్ ఉनको గలత్ ఫహమీ హువా. నేను తెలుగులో మాట్లాడలేను, నాకు తెలుగు రాదు. ఓన్లీ కోఆపరేట్, డోంట్ క్రై ఇట్లా అన్నారు. కానీ విట్నెస్ వాట్ షీ థాట్ మేబీ అది డిఫరెంట్ మూడ్ ఉంటాయి కదా, వెరీ డేంజరస్ మూడ్ కాబట్టి అక్కడ కోఆపరేట్ చెయ్యి ఇట్లా అన్నారు. కోఆపరేట్ చెయ్యి అన్నా లేదు, కోఆపరేట్ అన్నారు. సారీ, ఇది కంట్రీ మేడ్ వెపన్. మోస్ట్లీ ఐఎమ్ సస్పెక్టింగ్ ఒరిజిన్ ఫ్రమ్ బీహార్. కానీ ఇక్కడ నుంచి వాళ్ళు తెప్పించారు. ఓన్లీ ఫర్దర్ అక్యూజ్ కి అప్రెండ్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది. ఎడ్యుకేటెడ్ నయ్యే, 8th ఫెయిల్ హై. 8th ఫెయిల్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎస్. క్రైమ్ జరిగిన తర్వాత నిమిషాల వ్యవధిలో చేరుకున్నటువంటి పోలీసులు జిల్లా దాటేంత వరకు కూడా పట్టుకోకపోవడంలో ఏ విధంగా ఆలోచించచ్చు సార్? దీంట్లో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత స్మార్ట్ సిటీలో 500 పైచీలకు పైగా కెమెరాలు ఉన్నాయి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? దీంట్లో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ అక్యూజ్డ్ పీపుల్ దే కేమ్ విత్ అ ప్లానింగ్. అప్ స్మార్ట్ సిటీ కెమెరాస్ ఇస్ ఓన్లీ ఇన్ టౌన్. మొత్తం డిస్ట్రిక్ట్ లో లేదు, మొత్తం స్టేట్ లో లేదు. అఫ్ కోర్స్ ఓన్లీ ఇంపార్టెంట్ సిటీస్, ప్లేసెస్ లో వేర్ ఇంత ముందు క్రైమ్ జరిగింది, హాట్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ మోస్ట్లీగా మేము పెట్టి ఉంటాం. కానీ ఇక్కడ ఉన్న టౌన్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ కూడా వీళ్ళు మాక్సిమం గా ట్రై చేశారు అవాయిడ్ చేయడానికి. దీంట్లో కూడా క్యాప్చర్ అయింది. కానీ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత విలేజెస్ లో, ఇంటర్నల్ రోడ్స్ లో, కెనాల్ రోడ్స్ లో మనకి అంతా కెమెరాస్ ఉండదు. జనరలీ వి కీప్ చెకింగ్ ఇన్ మెయిన్ రోడ్స్, ఎందుకంటే ఎస్కేప్ అయ్యడానికి ఈజీ ఉంటారు. బట్ వన్ మోర్ ఆస్పెక్ట్ ఇస్ దిస్, విలేజెస్ లో వెళ్తున్నారు నా ఇట్లా అన్నోన్ పీపుల్ దే ఆర్ గోయింగ్ ఇన్ హై స్పీడ్. మనకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ విలేజెస్ నుంచి వస్తే కూడా మనకి ఇన్వెస్టిగేషన్ ఈజీ అవుతుంది. ఇంకొకటి చెప్తున్నా, ధర్మపురి లాజ్ పర్సన్ ఉన్నారు. ఐ థింక్ హీ వాజ్ అవేర్, వీఆర్ సస్పెక్టింగ్. ముందే చెప్పి ఉంటే వీ వుడ్ హ్యావ్ సేవ్డ్ 1.5 day ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కానీ చెప్పలేదు. మొత్తం 2 days అయింది సర్చ్ చేయడానికి, హాఫ్ డే అయింది అది లాజెస్ చెక్ చేయడానికి. 2.5 days లో మనకి తెలిసింది. వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్, మనకి హెల్ప్ పబ్లిక్ నుంచి కూడా కావాలి. మొత్తం పోలీస్ వ్యవస్థ ఉంటాయి, వీఆర్ హియర్ టు ఎన్షూర్ సెక్యూరిటీ. కానీ పబ్లిక్ నుంచి కూడా ఇంతకుముందు ఎట్లా ఉంటాయంటే, ఇఫ్ సమ్ సస్పిషియస్ పర్సన్ ఈస్ ఫౌండ్ ఇన్ ది విలేజ్ ఆన్ టౌన్, బయట నుంచి ఎవరైనా వస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటాయి. ఒక లాజ్ లో వేరే అదర్ స్టేట్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈజీగా షెల్టర్ తీసుకున్నారు, అక్కడ లాజ్ పర్సన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. సో దిస్ ఇస్ ద policing, traditional policing earlier used to happen.
నా చాలా చేంజ్ అయింది ఎల్సే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా తగ్గింది. విల్ ట్రై టు ఎన్షూర్ దట్ వి గెట్ ఇన్ఫర్మేషన్ లైక్ దట్. అది అవేర్నెస్ చాలా చేస్తాము. ఇంకా ప్రికాషన్ మెజర్స్ ఏమేమి చేయాలి అది కూడా విల్ డూ అవేర్నెస్. 1 minute క్వశ్చన్స్. ప్రజలు వీళ్ళందరూ అవేర్నెస్ గా ఉండాలి, వీళ్ళంతా పోలీసులకు సహకరించాలంటున్నారు. అసలు దొంగతనం జరిగిన జ్యువెలరీ అతను ఇప్పటి వరకు కూడా ఒక సస్పెక్ట్ గానే ఉన్నాడు. అక్కడ కనీస భద్రత లేదు, కనీసం పోలీసులతో సంప్రదింపులు లేవు, ఇక్కడ తిరిగిపోతున్నారు ఉంటున్నారు అనేది చెప్పలేదు. ఆయన మీద మీరేమి చేయరా సార్? జ్యువెలరీ షాప్ వాళ్ళకి అర్థం కాలేదు ఏముంది నెగ్లిజెన్స్. జ్యువెలరీ షాప్ అతను కనీస భద్రత పెట్టుకోలేదు అక్కడ. అది కూడా ఐ హావ్ నాట్ కంప్లీటెడ్ మై థింగ్. 1 minute. వన్ థింగ్ గాట్ మిస్డ్. దీంట్లో పోలీస్ అడ్వైజరీ ఐ ఫార్గోట్ టు టెల్ అండ్ వాట్ ఆర్ మై ప్లాన్స్. అది లాస్ట్ మినిట్ ఇది మిస్ అయింది. నా దీంట్లో అడ్వైజరీ ఫర్ బ్యాంక్స్, జ్యువెలరీ షాప్, లాడ్జెస్, గెస్ట్ హౌస్ ఓనర్స్ వీ హ్యావ్ ప్రిపేర్డ్. దీంట్లో సూన్ విత్ జ్యువెలరీ షాప్ అండ్ బ్యాంకర్ సెపరేట్ మీటింగ్ ఉంటాయి. లాడ్జ్ ఓనర్స్ అండ్ గెస్ట్ హౌస్ ఓనర్స్ సెపరేట్ మీటింగ్ ఉంటాయి. Installation of high quality CCTV cameras and regular monitoring, employing of private security guards and keeping them alert, informing nearest police station immediately if suspicious persons are found loitering near shops. Lodges and guest house must allot rooms only after proper ID verification and mobile phone verification. Follow security protocols during transportation of cash and gold. Install emergency alarm system and panic button. Provide special training to staff on handling emergency situation. నౌ ఇన్ దిస్ మీరు నెగ్లిజెన్స్ అంటున్నారు జ్యువెలరీ షాప్ వాళ్ళకి. దీంట్లో సెక్యూరిటీ ప్రకారం చూస్తే సెక్యూరిటీ పర్సన్ ఆర్మ్డ్ లేదు. అది ఆర్మ్డ్ పెట్టడానికి వాళ్ళకి ఆప్షన్ ఉంటాయి. బట్ మోస్ట్లీ ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్ ఈస్ ప్రిఫర్డ్. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎమర్జెన్సీ అలార్మ్ బటన్ లేదు. ఎమర్జెన్సీ అలార్మ్ బటన్ ఉంటే అట్లీస్ట్ అది ప్రెస్ చేస్తే చుట్టుపక్కల మొత్తం సౌండ్ వస్తుంది, ఎవరైనా అలర్ట్ అవుతారు. సో దాట్ థింగ్ వాజ్ మిస్సింగ్. సో దీని రిలేటెడ్ ఈ అఫెన్స్ మనకి అఫెన్స్ లో ఇంత జరిగింది తెలిసింది కాబట్టి ఆల్రెడీ ఇది అదర్ స్టేట్ డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ అయింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో కూడా ఆల్ ది జ్యువెలరీ షాప్ అండ్ బ్యాంకర్స్ తో మీటింగ్ చేసుకుని ఆన్ దిస్ ఆస్పెక్ట్ విల్ ఫోకస్. సూర్యాపేట దోపిడీ జరిగింది, వాళ్ళు కూడా ఇందులో సభ్యులు అంటున్నారు. అదే మీకు నేను ఇది నాట్ కరెక్ట్. సూర్యాపేటలో జరిగిన దీంట్లో నాట్ కరెక్టెడ్. ఐ హావ్ నాట్ ఫౌండ్ ఎనీ కనెక్టింగ్ ఎవిడెన్స్ ఇన్ దిస్. గత సంవత్సర కాలంగా కరీంనగర్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. గత సంవత్సర కాలంగా కరీంనగర్ లో పెట్రోలింగ్ అనేది తగ్గించేశారు రాత్రిపూట. దీనికి ప్రధాన కారణం ఏదైనా ఉందా? Patrolling has not been decreased. I don't know, you have got wrong information. Patrolling in fact increase ayindi, and detail ga nenu number of patrolling parties I will not tell, but this is wrong information with you. Patrolling has not been decreased. బ్యాగ్ అండ్ అపాచి బైక్ అప్పగించారు. మిగతా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఎవరికి ఇచ్చారో ఆయుధాల సంగతి లేదు. Pistols గురించి అడుగుతున్నా మీరు. So దీని రిలేటెడ్ స్టిల్ we are investigating. దీంట్లో we are suspecting that some of the pistols they have hidden in forest area in the route, or some of the pistols they might have handed over to the receiver party also. ఇంకా మిగతా అఫెండర్స్ కి పట్టుకున్న తర్వాత అండ్ వీళ్ళకి ఇంకా పోలీస్ కస్టడీలో తీసుకుని ఇంటర్వ్యూషన్ చేస్తాము. అప్పుడు పిస్టల్స్ గురించి కొద్దిగా క్లారిటీ వస్తుంది. సార్ ఎంటైర్ రాబరీలో సార్ సార్ ఎంటైర్ రాబరీలో సార్ హియర్ సార్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. యా ఎంటైర్ రాబరీలో విచ్ హావ్ దే యూజ్డ్ సార్ యాక్చువల్లీ దానిపైన సైబర్ క్రైమ్ కి సంబంధించి కూడా దానిపైన అంటే ఎట్లాంటి ఆ యాప్ ఇంకా ఎన్ని డిటెక్ట్ చేశారు ఇట్లాంటి పెద్ద పెద్ద దొంగతనాలకు ఎంటైర్ రాబరీలో ఏ యాప్ వాళ్ళు వాడారు? మీరు ఇందాక మ్యాప్ లో చూపించారు. సైబర్ క్రైమ్ రిలేటెడ్ లేదు, ఇది ట్రెడిషనల్ క్రైమ్. యాప్ వాడారు, అది జనరల్ యాప్ అవైలబుల్ ఉంది, కానీ ఐఎమ్ నాట్ డెలిబరేట్లీ రివీలింగ్ దట్ యాప్. అట్లాంటి యాప్స్ ఇంకా చాలా దొంగతనాలకు కూడా అవకాశం ఉంటుంది కదా సార్, దానిపైన మీరు ఎట్లాంటి దీనికోసం అది కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి. విల్ అట్ మై లెవెల్ ఇట్ కెనాట్ బి రిజాల్వ్ కి ఈ యాప్ వాడుతున్నారు. జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ అందరూ వాట్సాప్ వాడతారు, టెలిగ్రామ్ వాడతారు, సో అక్యూజ్ కూడా వాడవచ్చు. సోషల్ యాప్ ఇట్స్ కైండ్ ఆఫ్ సోషల్ యాప్ ఓన్లీ. ఇట్స్ నాట్ కోई స్పెషల్ యాప్. వాళ్ళు స్పెషల్ యాప్ క్రియేట్ చేసుకుని ఇట్లా చేయలేదు. సోషల్ యాప్ ఓన్లీ విచ్ ఇస్ అవైలబుల్ విత్ एवरीवन. रिकवरी में 1 तोला भी रिकवर नहीं हुआ, तीनों की गिरफ्तारी हुई, तो इसको कितनी कामयाबी समझ रहे हैं सर? देखो कामयाबी मैं परसेंटेज में तो नहीं बोलूंगा. इसमें आपको मैंने पूरा गैंग का ऑपरेशन बताया, आपको ये भी बताया कि गैंग मेंबर्स के एक दूसरे का नाम पता नहीं है.
उस स्टेज से इतना सोफिस्टिकेटेड मैनर में 2-2 महीने आके रखी कर रहे हैं, उस स्टेज से हमने 4 दिन में एटलीस्ट 3-4 दिन में आइडेंटिफाई करके 2 मेन शूटर को पकड़ा है, एक हेल्पर को पकड़ा है. ये सिग्निफिकेंट अचीवमेंट के अंदर आना चाहिए, ये मेरा फीलिंग है. आपको इन्वेस्टिगेशन का एफर्ट भी बताया मैंने, कितना 132 लोग हैं, कितना एफर्ट मार के रात दिन काम करके लास्ट 10 दिन में इन लोगों को आइडेंटिफाई करके कुछ लोगों को पकड़ा है. जहां तक रिकवरी की बात है, वही मैंने बताया कैसे डिफरेंट टीम्स काम कर रही है. एक टीम को दूसरी टीम के बारे में पता नहीं है, तो मेन हैंडलर को पकड़ने के बाद या बाकी ऑफेंडर्स को पकड़ने के बाद या दूसरे टेक्निकल एविडेंस हमारे पास जब आएंगे तभी थोड़ा क्लैरिटी मिल पाएगा. रिकवरी के लिए मैं अभी क्लैरिटी आपको नहीं दे सकता. It is suspected that initially that he escaped to Bengal. మనకి బంగాల్లో అడ్రస్ దొరికింది, కానీ అక్కడ అయిన తర్వాత మనకి టీం ఇక్కడ నుంచి పంపించాం. బట్ మేబీ అక్కడ అలర్ట్ అయి హీ రిటర్న్ బ్యాక్. ఇక్కడ వీఆర్ సస్పెక్టింగ్ హీ వుడ్ హ్యావ్ స్టోర్డ్ సమ్ వెపన్ ఆర్ గోల్డ్ జ్యువెలరీ ఇట్లా హైడ్ చేసి ఉండవచ్చు. స్టిల్ ఇంటర్వ్యూషన్ లో తెలుస్తుంది. సిపి గారు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమంటే 2016 లో సూర్యాపేటలో పోలీసు వాళ్ళు వచ్చి 4 తీవ్రవాదులు పారిపోయారు, ఒక కేసు. మొన్న నిజామాబాద్ లో మీ కానిస్టేబుల్ ని ఒక దొంగ చంపేసి 2 కేసు. ఏమంటే ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుందంటే, మిమ్మల్ని చంపితే ఊరూరం జల్ల పెడతారు, ఎక్కడున్నా పట్టుకుంటారు. అదే మామూలు జనాల మీద ఫైరింగ్ చేస్తే మీరు పట్టుకోలేకపోయారు అంత తేలిగ్గా. సూర్యాపేటలో లోపల మీ ముగ్గురు డిపార్ట్మెంట్ మనుషులు చంపారు, వాళ్ళని చంపారు. అంటే వాడిని అసలు స్టేట్ దాటలేదు. అండ్ సెకండ్ థింగ్, నిజామాబాద్ లో కూడా వాడిని కూడా స్టేట్ దాటలేదు. వాడు ఎక్కడ లారీ క్యాబ్ దొరికింది, మిగతా వాళ్ళు ఏమో ఇక్కడ మాస్క్ లో దాటలేదు. అంటే ఈ కేసు అయితే డిపార్ట్మెంట్ కి మనుషులు చనిపోతే ఒకలాగా రెస్పాండ్ అవుతున్నారు. వెరీ వేగ్ అలిగేషన్. వాట్ ఎవర్ వీ డూ లీగలీ. ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో సమ్ టైమ్స్ అక్యూజ్ ఆల్సో అటాక్డ్ ఆన్ అస్. అరెస్ట్ అయిన తర్వాత కూడా దే అటాక్ చేస్తారు. సెల్ఫ్ డిఫెన్స్ లో ఇది చేసి ఉండవచ్చు, కానీ వీ డోంట్ హ్యావ్ ఎనీ పాలసీ దట్ మా పోలీస్ వాళ్ళకి అది హార్మ్ చేస్తే అప్పుడు ఈ పాలసీ ఉంటే ఇది పాలసీ ఉంటాయి. వాట్ ఎవర్ ఇస్ వీ డూ ఇట్ ఈస్ డన్ లీగలీ. సెకండ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక 4-5 days తర్వాత 4 వెపన్స్ పట్టుకొని యూపీ నెంబర్ 9 అని చెప్పేసి దీని మీద కొంచెం క్లారిటీ రాలేదు సార్. It is not connected with this, but I'll tell you some as far as what I know. Nani, we have not found any evidence of weapon in that. 2 cases చేయడం జరిగింది LMDPS లో. కేస్ కౌంటర్ కి ఇట్స్ లోకల్ ల్యాండ్ డిస్ప్యూట్ బిట్వీన్ అడ్వకేట్స్ అవుతుంది. CCTV కెమెరా కూడా చెక్ చేశాము. దీంట్లో దీస్ 2 people were traveling in car and trying to overtake each other. అట్లా జరిగింది. దీనికి క్రిమినల్ ఇంటిమిడేషన్ 2 కేసు అయింది, బట్ నాట్ కనెక్టెడ్ విత్ దిస్ కేస్ కాబట్టి I'll not share further details. Whatever I told regarding operation of this gang is related to previous cases. మనకి మీడియా రిపోర్ట్స్ లో వచ్చిన అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తో నేను కూడా మాట్లాడాను, హూ హావ్ ఇన్వెస్టిగేటెడ్ దిస్ కేస్. సో దే హావ్ టోల్డ్ దట్ హీ ఆపరేట్ జనరలీ లైక్ దిస్. ఈ కేసులో వీళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది, కానీ శాలరీ గురించి ఇప్పుడు వరకు మనకి క్లారిటీ లేదు. ఈ కేసులో ఇచ్చారా లేదా ఇట్ ఈస్ నాట్ క్లియర్. సుపారీ? No, not like सुपारी. सुपारी में तो दैट पर्सन वो किसी और को टास्क देता है, अदर टीम की. ఇది అతనికి సొంత టీం, ఇది నాట్ సుపారీ, సేమ్ గ్యాంగ్ మెంబర్స్. అడ్వాన్స్ వాజ్ గివెన్ డిఫరెంట్ అమౌంట్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇచ్చారు, 20,000 ఒకసారి ఇచ్చారు. మెయిన్లీ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కోసం, వాళ్ళకి ఖర్చు అవుతుంది కదా ఇక్కడ వచ్చి, పెట్రోల్ ఖర్చా, లాడ్జ్ ఖర్చా అండ్ ఆల్. బట్ ఐ విల్ నాట్ రివీల్ అదర్ డీటెయిల్స్. యా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, సిద్దిపేట ఇదంతా రెక్కీ చేశారన్నారు కదా, కరీంనగర్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? సెక్యూరిటీ లేదా, లేకుంటే ఆ జ్యువెలరీలో భద్రత తక్కువ ఉందా? नहीं, as of now main accused we have not, मतलब the planner we have not apprehended na. So as per our analysis what we think, వాళ్ళకి escape route north direction లో ఉంది. సౌత్ తెలంగాణ ఏమైనా ఆఫెన్స్ చేస్తే పాడిపోదానికి అది రిస్క్ ఎక్కువ ఉంటాయి. కరీంనగర్ లో ఇట్స్ అ బిగ్ టౌన్ ఇన్ నార్త్ తెలంగాణ అండ్ మంచి బిగ్ జ్యువెలరీ షాప్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మేబీ ఫర్ దాట్ రీజన్ దే హ్యావ్ సెలెక్టెడ్, నాట్ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. ఇంత పెద్ద నెట్వర్క్ అన్నారు కదా, అందరికి డౌట్ ఇది డైరెక్ట్ గా మాస్క్ లేకుండా దాని ఇచ్చిన రావడైనా మాస్క్ పెట్టుకుని చేస్తారు కదా, రావని కంప్లీట్ మాస్క్ లేకుండా కావడానికి వాళ్ళ మోడల్స్ ఆపరేటింగ్ అసలు
దీంట్లో నేను కూడా వెరిఫై చేశాము. సో అదర్ ప్లేసెస్ లో కూడా దే డూ వితౌట్ దిస్ ఓన్లీ. వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏంటి అంటే ఫస్ట్ లాగా కస్టమర్ లాగా వెళ్తారు. అందరూ మాస్క్ పట్టుకొని సడన్ గా వస్తే అందరూ అలర్ట్ అవుతారు కదా, దే విల్ నాట్ గెట్ ఈజీ యాక్సెస్. అండ్ అఫెండర్స్ కూడా తెలియదు లోపల గార్డ్ దగ్గర వెపన్ ఉందా లేదా, అండ్ ఏమైనా అలార్మ్ సిస్టమ్ ఉందా లేదా. సో దే లోపల వచ్చి ఇంతకుముందు రెకీలో లోపల వచ్చి షాప్స్ చూడలేదు. అఫెన్స్ చేసినప్పుడు కూడా యాజ్ అ కస్టమర్ లోపల వచ్చారు. నా యాజ్ అ కస్టమర్ మాస్క్ పట్టుకొని వస్తే డౌట్ వస్తుంది కదా. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ దే హ్యావ్ నాట్ వోర్ ద మాస్క్. దట్ ఈస్ మై అసెస్మెంట్. ఇప్పుడు ఈ కరీంనగర్లో కానీ ఇప్పుడు ఇష్యూస్ జరిగినప్పుడు ఈ లాడ్జింగ్ల పైన తనిఖీలు చేస్తూ ఉంటారు. అంటే కామన్గా ఏ ఇష్యూ జరిగినా కానీ లాడ్జింగ్లలో అంటే వాళ్ళ స్టే అనేది అక్కడే జరుగుతుంది కదా సార్. లాడ్జింగ్లలో స్టే చేసే అదే లాజ్ చెకింగ్ ఈజ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా కంటిన్యూగా మాత్రం లాడ్జింగ్లలో ఎప్పుడు తనిఖీలు ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడే జరుగుతున్నాయి అనేది మాత్రం ఇట్లా లేదు. నా ఈ కేసులో యూఆర్ సేయింగ్ దట్ కేసు అయిన తర్వాత లాజెస్ చెక్ చేస్తున్నాం మేము. మీరు మీడియా రిపోర్ట్ చూడండి, 29th ఏప్రిల్ నుంచి 2nd మే వరకు మీడియా అది రికార్డ్స్ లో ఉంటాయి. అది 29th ఏప్రిల్ నుంచి బిఫోర్ కమిషన్ ఆఫెన్స్ స్పెషల్ లాజ్ చెకింగ్ జరిగింది 3 days మొత్తం డిస్ట్రిక్ట్ లో. మీడియాలో కూడా వచ్చి ఉంటాయి, చాలా మందికి తెలిసి ఉంటాయి. సో ఇట్స్ ఎ రెగ్యులర్ ఎక్సర్సైజ్. లాజ్ చెకింగ్ లో ఎవరు ఉంటున్నారో, బయటలో ఎవరైనా ఉన్నారా లేదా, రిజిస్టర్స్ చెక్ చేయడం, వితౌట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఎవరైనాకి అడ్మిషన్ ఇచ్చారా, దాని ప్రకారం చెకింగ్ వీడు. ఆ లాజ్ చెకింగ్ తో పాటు చాలా మంది కొరియర్ సెంటర్స్ కూడా చెక్ చేయడం జరిగింది 1st మే రోజు. అది కూడా మీరు చెక్ చేయవచ్చు. ఎందుకు చెక్ చేస్తున్నాము, దీంట్లో ఏమైనా బ్యాండ్ ఆర్టికల్స్ ఇది పార్సల్ అవుతుందా లేదా, స్పెషలీ డ్రగ్స్ రిలేటెడ్. ఈ టైప్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీసులు చెకింగ్ మేము చేస్తున్నాము. ఇట్స్ నాట్ బికాజ్ ఈ ఆఫెన్స్ జరిగింది ఆ తర్వాత నేను చెప్తున్నాను. ముందే చెకింగ్ జరుగుతూ ఉంటాయి. బిఫోర్ అఫెన్స్ వన్ నైట్ బిఫోర్ ఓన్లీ వీ హెవ్ డన్ మాస్ నాకాముంది. అది నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా మీడియా రిపోర్ట్స్ నుండి చూడవచ్చు. సార్ అరెస్ట్ అయిన దాంట్లో క్యాప్ పర్సన్ ఉన్నాడా సార్? కొంచెం యాక్టివ్ ఉన్నాడు కదా క్యాప్ పర్సన్, అతను ఇప్పుడు అరెస్ట్ అయిన దాంట్లో ఉన్నాడా సార్? క్యాప్ పర్సన్ విచ్ ఐ షోడ్, దట్ పర్సన్ ఈజ్ స్టిల్ ఎబ్స్కాండింగ్. దిస్ క్యాప్ చూపించాం కదా, దట్ పర్సన్ ఈజ్ స్టిల్ ఎబ్స్కాండింగ్. సార్ ఈ కొత్తపల్లి బైపాస్ నుంచి దేశరాజ్పల్లి కాస్ రోడ్ నుండి వెళ్ళారని చెప్పారు. ఒక 1 kilometer మెయిన్ రోడ్ మీద ప్రయాణించేది కదా, అప్పుడేమన్నా మనకు పబ్లిక్ నుండి ఏమన్నా మేము చూసాము వాళ్ళ స్పీడ్ వెళ్ళాము అని చెప్పి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ లేదు. మన టీం వెళ్ళిన తర్వాత అప్పుడు అన్నారు సార్ చాలా ఫాస్ట్ గా ఇద్దరు వెళ్ళారు. దెన్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఈ రూట్ లో వెళ్ళారు కన్ఫర్మ్ అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ థింగ్. కానీ ఇమీడియట్ గా ఎవరైనా కాల్ చేసి మనకి కాల్ ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంకా ఒకటి అర్థం చేసుకోండి, హౌ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. గోదావరి ముగ్గురు దాటారు బై వాక్. ఎవరైనా తెలంగాణలో ఇట్లా ఇంత సమ్మర్ సీజన్ లో 1 to 2 PM మధ్యలో జరిగింది. ఇది 1:30 to 2:30 PM లో సమ్మర్ సీజన్ లో ఎవరైనా బై వాక్ దాటుతారా గోదావరి? ఎవరైనా ఇట్లా వాకింగ్ దాటుతున్నారు, వాకింగ్ చేస్తున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్ గా వీ కెన్ గెట్ అలర్టెడ్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో పబ్లిక్ ఆల్సో హ్యాస్ టు బి వెరీ అలర్ట్ రిగార్డింగ్ సస్పిషియస్ మూవ్మెంట్. పోలీస్ వాళ్ళు మేము ఉంటాము కానీ వీ కెనాట్ బి ఎవ్రీవేర్. సో పబ్లిక్ విల్ బి ఐజ్ ఆఫ్ పోలీస్ ఇన్ సచ్ కేసెస్. సస్పిషియస్ మూవ్మెంట్ ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ ఇంకా ఒకటి చెప్తున్నా, మనకి పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఆసిఫాబాద్ నుంచి కాల్ వచ్చింది కి సార్ ఇట్లా మీరు ఇచ్చిన పోస్టర్స్ వాళ్ళు ఉన్నారు, 4 మంది ఉన్నారు ఇక్కడ ఒక బిల్డింగ్ పైన పట్టుకుంటున్నారు. వచ్చింది ఒక స్పెషల్ గా ఆపరేషన్ టీం రెడీ చేసి అక్కడ నుంచి ఆసిఫాబాద్ ఎస్పీ హెల్ప్ తీసుకొని అక్కడ రేడ్ కోసం పంపించాను విత్ ఆర్మ్డ్ పార్టీ. కానీ ఏం తెలిసింది, అక్కడ దట్ కాలర్ వాజ్ డ్రంకర్డ్ పర్సన్. అతని మీద కోపం ఉంది కాబట్టి అతనికి అడ్రస్ ఇచ్చారు. బట్ వీ హ్యావ్ టు డూ అవర్ జాబ్. ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండవచ్చు, బట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఆర్ యాక్ట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. జస్ట్ ఇన్ఫర్మేషన్ గా చెప్తున్నా. పబ్లిక్ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏమైనా సస్పిషియస్ పర్సన్ దొరికితే అట్లీస్ట్ కాల్ చేసి డయల్ 100 చేసి ఇన్ఫార్మ్ చేయవచ్చు. సార్ 5 అక్యూజ్డ్ లో రఘునాథ్ కర్మాకర్, రమేష్ కుమార్ ఇద్దరిని పట్టుకున్నారు సార్. వీళ్ళు పల్సర్ బైక్ మీద పారిపోయిన వాళ్ళ మీరు చెప్పిన one person was on Pulsar bike, 1 person was on Apache bike. సార్ వీళ్ళ దగ్గర ఉన్న 2 పిస్టల్స్ ఉన్నాయి కదా సార్, వీళ్ళ దొరకలేదా సార్? పిస్టల్స్ గురించి అదే చెప్పాను, అది ఇంకా ఇంటర్వ్యూషన్ లో క్లారిటీ వస్తాయి. అది పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేసి కూడా ఉండవచ్చు, లేకపోతే అడవిలో ఎక్కడైనా హైడ్ చేసి కూడా ఉండవచ్చు. దాట్ వెరీ వెరిఫై. ఇప్పటి వరకు దొరకలేదు, ఇంకా పోలీస్ కస్టడీలో ఇంటర్వ్యూషన్ లో తెలుస్తుంది. వైట్ అపాచీ ఏమైనా దొరికిందా సార్? అది కూడా దొరకలేదు. యాజ్ పర్ వర్జన్ దే హావ్ హ్యాండెడ్ ఓవర్ టు ద సెకండ్ పార్టీ. అది సెకండ్ పార్టీ గురించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. देखो मैं दिन में तो नहीं बता सकता. आप लोग को भी समझना चाहिए कि ये गैंग कैसे ऑपरेट करता है और
वी वेट फॉर मोमेंट कि जब वो कोई गलती करे या फिर हमें कुछ अच्छा लीड मिले. अभी लीड मिल रहा है पर वो लोग भाग रहे हैं. हमारी टीम पहुंचती है तो वहां से पहले से भागे हुए होते हैं, ऐसा लग रहा है. तो टाइम नहीं कह सकता मैं, पर सून हम लोग पकड़ लेंगे. కన్ఫెషన్ లో మానిటర్ చేశారా లేదా డైరెక్ట్ ఎవిడెన్స్ లో ఓన్లీ సమ్ కమ్యూనికేషన్ వీ హావ్ ఫౌండ్. కానీ అతనే చేశారా లేకపోతే ఎవరైనా హ్యాండ్లర్ చేశారా, వేరే హ్యాండ్లర్ చేశారా, దాట్ వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. అతనికి పీటీ వరంలో తీసుకువచ్చిన తర్వాత కొద్దిగా క్లారిటీ వస్తుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ అఫ్ కోర్స్ ఇది పోలీస్ కస్టడీలో ఎక్కడ ఏం జరిగింది వాళ్ళకి తీసుకువెళ్ళి వీళ్ళు ట్రై టు ఫైండ్ అవుట్ ఫర్దర్ ఎవిడెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్. తర్వాత ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ, అది జరుగుతుంది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్ మీడియాలో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఎందుకు వస్తున్నాయి, ఇది కరెక్ట్ కాదు. యాజ్ ఐ టోల్డ్ వి మెయింటైన్డ్ కాన్ఫిడెన్షియాలిటీ. అర్థం చేసుకోవాలి, మీడియా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, పోలీస్ కూడా పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి కి డైలీ ఏం నడుస్తుంది. కానీ మీకు డైలీ అప్డేట్ చేస్తే ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఐడెంటిఫై చేసాము అక్యూజ్ కి, కానీ డెలిబరేట్ గా మేము చెప్పట్లేము. ఎందుకంటే చెప్తే మొత్తం మీ మీడియా కూడా చూస్తారు, తెలంగాణ మీడియా కూడా చూసే ఉంటారు దట్ ఏం జరుగుతుంది ఇక్కడ. అది చూసి వాళ్ళు అలర్ట్ అవుతారు కి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ వరకు వచ్చింది. సో మీకు ఇట్లా మొత్తం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ డైలీ బేసిస్ లో ఇస్తే ఈ అక్యూజ్ నేమ్ ఓన్లీ పేపర్ మీద వస్తుంది, మన దగ్గర దొరకదు తర్వాత. సో దీనివల్ల కాన్ఫిడెన్షియలిటీ, మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల ఇంత కాన్ఫిడెన్షియల్ గా మేము చేస్తాము. కానీ స్టిల్ మీడియాలో చాలా స్పెక్యులేషన్స్ అది వచ్చినాయి. ఇప్పుడు అన్ని క్లారిటీ నేను ఇచ్చాను, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు. లెసన్స్ దీంట్లో ఫస్ట్ థింగ్ ఇస్ కొత్త మోడస్ ఆపరెండి మనకి తెలిసింది. ఆ తర్వాత ఫేక్ ఆధార్ కార్డ్ ఇట్లా వాడుతున్నారు, లాడ్జెస్, షెల్టర్ ప్లేసెస్ కి ఎట్లా వాళ్ళు యూజ్ చేస్తున్నారు, తర్వాత సెక్యూరిటీ ల్యాప్సెస్ ఇన్ జ్యువెలరీ షోరూమ్ అండ్ బ్యాంక్స్ ఏమేమి ఉండవచ్చు. దీని రిలేటెడ్ వీ హావ్ ఫౌండ్ సర్టన్ ల్యాప్సెస్. దీని రిలేటెడ్ ఎక్స్టెన్సివ్ చెకింగ్ అండ్ వాళ్ళకి అవేర్నెస్ జరుగుతుంది. ఇది కాకుండా ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇంటర్నల్ రోడ్స్ లో కూడా ఇది చెకింగ్ పెట్టాలి. కొద్దిగా ఇంటర్నల్ విలేజెస్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు సెండ్ ఇమీడియట్లీ పార్టీ, ఇంటర్నల్ విలేజెస్ వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ చేస్తాము. అట్లీస్ట్ వాళ్ళు అలర్ట్ అయ్యి కొద్దిగా వాళ్ళు కూడా అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇట్లా ఏమైనా సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే. సో అట్లాగే ఇంకా జరుగుతుంది. అది మొత్తం స్టేట్ లో దీని గురించి డీజీపీ సార్ హ్యాస్ డన్ డిస్కషన్ కి ఎట్లా డీజీపీ సార్ అండ్ ఐజీ సార్ ఎట్లా ఇది ల్యాప్సెస్ ఉన్నాయి, లేకపోతే న్యూ లెర్నింగ్స్ ఫర్ పోలీస్ అండ్ ఎట్లా మేము చెకింగ్ సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయవచ్చు. దీని గురించి ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకుంటున్నాం. ఈ టైప్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ లో, పబ్లిక్ షాప్స్ లో మీరు నామకే వస్తూ అంటున్నారు, వాళ్ళు కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. देखो షాప్ సెక్యూరిటీ వాళ్ళు దే ఎంప్లాయ్ ప్రైవేట్. ఈ కేసులో ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ మీరు సీసీటీవీలో చూస్తే వీ కెన్ నాట్ టెల్ దట్ హీఈస్ నెగ్లిజెంట్ ఆర్ నాట్. ఎక్కువ మంది వచ్చారు. సో దీని రిలేటెడ్ సొల్యూషన్ ఏంటి, వాళ్ళకి ఆపాలి ఫస్ట్, లేకపోతే ఒక ఎమర్జెన్సీ అలాం బటన్ ఉండాలి. ఇఫ్ ఎక్కువ మంది వస్తే సెక్యూరిటీ పర్సన్స్ తక్కువ ఉంటే వీ కెనాట్ టెల్ కి ఎంతమంది ఆఫెండర్స్ సడన్ గా రావచ్చు. ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి, లేకపోతే 10 మంది పెట్టాలి. సో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటే కూడా హీ కెన్ టేక్ సర్టన్ యాక్షన్ టు ప్రివెంట్ సర్టన్ ఆఫెన్స్. సో దీని రిలేటెడ్ అందరికీ అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ మేము చేస్తాం. డోంట్ వరీ రిగార్డింగ్ దట్. नहीं दैट इज आई थिंक जनरल एलिगेशंस ఉంటాయి. सीसीटीवी పని చేస్తుంది. 750 कैमरास आर देयर, 729 as of now was working. కొన్ని కెమెరాస్ ఆఫ్ ఆన్ అయి ఉంటాయి వైరింగ్ ప్రాబ్లం వల్ల. 95% కెమెరాస్ ఆర్ వర్కింగ్, దట్ మీన్స్ కెమెరా ఈజ్ ప్రాపర్లీ వర్కింగ్. ఈ తర్వాత ఇంటర్సెప్టర్ వెహికల్ గురించి అన్నారు. ఇంటర్సెప్టర్ అంటే పెట్రోలింగ్ వెహికల్ ఓన్లీ. పెట్రోలింగ్ వెహికల్ మొత్తం టౌన్ లో 15 బ్లూ కోల్డ్స్ అండ్ 10 పెట్రోలింగ్ వెహికల్ ఇప్పుడు నడుస్తుంది.
సో దిస్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ టు కవర్ ఆల్ ద టౌన్. కానీ ఆ తర్వాత కూడా ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ జరగవచ్చు. ఎనీ పోలీస్ ఆఫీసర్ ఇన్ కంట్రీ, నో వన్ కెన్ సే దట్ ఈ సిటీలో ఒక ఆఫెన్స్ కూడా జరగదు. ఇట్లా ఎవరైనా క్లెయిమ్ చేయవచ్చా कि ఒక క్రైమ్ एक भी क्राइम नहीं हो सकता ऐसा इस सिटी में या डिस्ट्रिक्ट में, ऐसा कोई क्लेम नहीं कर सकता. क्योंकि क्रिमिनल्स हैं, दे ऑल्सो अप्लाइड देयर माइंड, दे ऑल्सो प्लान. ऑफेंस प्रिवेंट करने के लिए वी ट्राई टू टेक स्टेप्स యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కానీ ఆఫెన్స్ ఆ తర్వాత కూడా జరగవచ్చు. కానీ మనకి మెయిన్ బాధ్యత దీంట్లో ఏంటి అంటే ఆఫెన్స్ జరిగింది, దెన్ ఆఫెన్స్ ఎవరు చేశారో వాళ్ళకి పట్టుకొని కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేసి ట్రయల్లో వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ దే గెట్ స్ట్రిక్ట్ పనిష్మెంట్. బాధ అంటే ప్రెషర్ ఉంటాయి అఫ్ కోర్స్. ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఐ వాజ్ ఆల్సో షాక్డ్ అండ్ ఆ విక్టిమ్స్ గురించి ఐ వాజ్ ప్రేయింగ్ కి నథింగ్ షుడ్ హ్యాపన్ టు దెమ్. ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఆ తర్వాత ఐ వాజ్ యాంగ్రీ ఆల్సో కి నా సిటీలో ఇట్లా వచ్చి, ఇంత పీస్ఫుల్ సిటీలో ఇట్లా వచ్చి ఇట్లా ఆఫెన్స్ చేయడం ఎవరికి ఇంత ఉంది దమ్. సో దట్ యాంగర్ వాజ్ దేర్. కానీ ఈ యాంగర్లో, ఈ ప్రెషర్లో my team supported me, my senior officers supported me, my batchmates supported me, and our full focus was on identifying and apprehending these offenders. మిగతా అన్ని ప్రెషర్ ఉంటాయి, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. సార్ ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వచ్చి ఆధార్ కార్డ్స్ కానీ వాళ్ళ కార్డ్స్ కానీ ఐడి కార్డ్స్ కానీ తీసుకుంటుంది కదా సార్, దాని గురించి ఏమైనా ఆధార్ సెంటర్ల మీద కానీ మన మీ సేవా సెంటర్ల మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా సార్? వేరే అన్లోన్ పర్సన్ సరైన పత్రాలు లేకుండా. దేఖో ఇట్స్ స్టిల్ ఛాలెంజ్ ఫర్ అస్. ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాను నేను, దిస్ ఈస్ ద ఆధార్ కార్డ్ దే యూజ్డ్. ఈ ఆధార్ కార్డులో తర్వాత వెరిఫై చేసిన తర్వాత ఫేక్ నెంబర్ ఉంది, ఇమీడియట్ గా వెరిఫై చేయవచ్చు. కానీ అందరి దగ్గర పోలీస్ తప్ప వేరే వాళ్ళ దగ్గర, లాజ్ ఓనర్స్ దగ్గర ఇది ఫెసిలిటీ ఉండదు. అండ్ ఎవరైనా సాఫ్ట్ కాపీలో ఫోటో మాఫ్ చేసి ఏఐ యూజ్ చేసి చాట్ జీపీటీ సమ్ ఈజీలీ బన్ జాతా యూజ్ చేసి దే కెన్ క్రియేట్ అ ఫేక్ ఆధార్ కార్డ్. సో దీంట్లో వీ ఆల్సో ఆర్ థింకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ క్యూఆర్ కోడ్ ఉంటాయి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏమైనా చెక్ చేయవచ్చు కి ఇది కరెక్ట్ ఉందా లేదా, ఈ నంబర్ మ్యాచ్ అవుతుందా లేదా. కొన్ని ఎస్ఓపి మేము కూడా క్రియేట్ చేస్తున్నాము సో దట్ లాడ్జ్ ఓనర్స్ లేకపోతే హోటల్స్ వాళ్ళు హూ ఎవర్ ఈజ్ అక్సెప్టింగ్ దీస్ ఆధార్ కార్డ్స్ ఆర్ ఐడెంటిటీ కార్డ్స్ వాళ్ళకి సమ్ ఉంటాయి, ఎస్ఓపి ఉంటాయి వెరిఫై చేయడానికి ఇది కరెక్ట్ ఉందా లేదా. ఇది కాకుండా మీ సేవలో ఇది జరిగింది, తయారు చేయడం జరిగింది, దీనికి మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు రాలేదు. ఇట్లా ఉంటే వాళ్ళ ఆపరేషన్ గురించి కూడా మేము సర్వేలెన్స్ పెడతాము కి ఎట్లా చేస్తున్నాం. देखो I'll say it's a coincidence that అక్కడ కోర్ట్ కూడా ఉంది అండ్ మినిస్టర్ రెసిడెన్స్ కూడా ఉంది. వీళ్ళు అవుట్ సైడర్స్, వీళ్ళకి తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాట్ వీక్ స్పెషల్ ట్రైనింగ్ చేశాము చాలా. లోకల్ వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా భయపడి ఉంటారు, ఎందుకంటే అన్ని మీడియాలో వస్తుంది పోలీస్ చెకింగ్ నడుస్తుంది అని. ఆల్ అవర్ జాబ్ వర్క్స్ ఆన్ డెటరెన్స్ ఆల్సో. కానీ వీళ్ళు బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుగు న్యూస్ పేపర్లో ఏం వస్తుంది తెలియదు. వాళ్ళకి పైనుంచి ఒక టాస్క్ వచ్చింది, ఆ లొకేషన్ లో వెళ్ళాలి, ఆఫెన్స్ చేయాలి. ఆ లొకేషన్ చుట్టుపక్కన ఏముంది దే డోంట్ నో. జనరల్ పెట్రోలింగ్ పార్టీ నడుస్తుంది, బట్ ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ ప్రివెంట్ చేయడం యూ షుడ్ అండర్స్టాండ్. ఫర్ పోలీసింగ్ ఆల్సో ఇట్స్ డిఫికల్ట్. వి టేక్ స్టెప్స్ కానీ ఇట్స్ స్టిల్ డిఫికల్ట్. ఐ హోప్ యూ గॉट మై పాయింట్. ठीक है देन थैंक यू वेरी मच. ఓన్లీ పిఎంకే జ్యువెలరీ పైన రెక్కి నిర్వహించారా? ఇంకా చాలా జ్యువెలరీస్ ఉన్నాయి కదా కరీంనగర్ లో, అక్కడ కూడా జరిగిందని మీకు ఏమైనా సమాచారం? కరీంనగర్ లో ఇది ఒకటే, ఇది కాకుండా అదర్ సిటీస్ లో కూడా చేశారు, బట్ వర్కౌట్ అవ్వట్లేదు ఇట్లా అన్నారు. ఠీక్ థ్యాంక్ యూ.